ఈనాటి ధ్యాన మహాచక్ర 9 కార్యక్రమాలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మతో ముఖాముఖి కార్యక్రమానికి చేసిన పత్రిజీకి ఒకసారి సాదరంగా స్వాగతం పలుకుదాం. కూడి ఉండడమే సంక్రాంతి. మన దగ్గర ఏది ఉంటే అది అందరికీ లెక్కలు ఈ రోజు మన భాగ్యం పెట్టగలగడమే క్రాంతి స్వరూపత. ఎన్నో ప్రశ్నలు పిరమిడ్ మరెన్నో సందేహాలకు స్థాపకులు బ్రహ్మర్షి పితామహ ఒక చక్కటి పరిష్కారాన్ని 2019 ఒక చక్కటి శుభాన్ని 14, 15 తేదీ చక్కటి సమాధానాన్ని పొందే అద్భుతమైన ఈ చర్చా వేదికకి అందరికీ స్వాగతం పలుకుతూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సగర్వంగా సమర్పిస్తున్న పత్రిజీతో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమానికి ఇంతమంది ప్రతినిధుల సందేహాలు ప్రశ్నలతో పాటు మరిన్ని అద్భుతమైన ఆత్మవిజ్ఞాన పరమైన సమాధానాలను రాబెట్టుకోవడానికి మనం ఈ చర్చా వేదికకి మరికొంతమందిని పరిచయం చేస్తున్నాము. ఉత్తర భారతదేశంలో విస్తారంగా ధ్యాన ప్రచారం చేస్తూ అంతకుముందు వ్యాపార విద్యా రంగాల్లో అపారమైన అనుభవం ఉండి అద్భుతమైన జీవన ప్రమాణాలతో సిరి సంపదలతో ఉన్నటువంటి శ్రీ డిఎల్ఎన్ శాస్త్రి గారు ధ్యానం పత్రిజీ పరిచయమైన తర్వాత వారి జీవితాన్ని ధ్యానానికి అంకితం చేయడం, అటువంటి ఒక గొప్ప మాస్టర్ ఈరోజు పత్రిజీ గారితో ముఖాముఖికి పాల్గొబోతున్నారు. శ్రీ డిఎల్ఎన్ శాస్త్రి గారికి గట్టిగా చప్పలు కొడుతూ వారిని ఆశీర్వాదాలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అనేక ముఖ్యమైన కార్యక్రమాలలో ఒక కర్తగా ఉంటూ ప్రముఖ మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణుడిగా, ప్రకృతి వ్యాలీ అధినేతగా, మహాకరుణ శాకాహార ర్యాలీలు నిర్వహించడంలో దిట్టగా ఉన్న శ్రీ దాట్ల రాయి జగపతిరాజు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే అనేక గురు సత్తాలతో, గురు సంఘాలతో, ఆధ్యాత్మిక సంస్థలతో నిత్యం అనుసంధానమవుతూ ధ్యాన మహాచక్రాకి తన వంతుగా ఏరి కోరి గురువులను తీసుకొస్తూ ధ్యాన మహాచక్ర ప్రతి కార్యక్రమాన్ని అన్ని న్యూస్ పేపర్స్లోనూ అన్ని ప్రింట్ మీడియాల్లోనూ ప్రతినిత్యం అందించుతూ మరి గడిచిన అన్ని ధ్యాన మహాచక్రాల్లోనూ కీలకమైన బాధ్యతలు వహించిన శ్రీ రవిశాస్త్రి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ఫ్రెండ్స్, ఈ ప్రక్రియ చాలా కొత్తగా, చాలా గమ్మత్తుగా ఉంది. ఏం చేస్తానంటే రామునితో రామాయణం, కృష్ణునితో భారతం, సచిన్తో క్రికెట్ ఆడితే ఎంత అద్భుతంగా దివ్యంగా ఉంటుందో పత్రిజీతో ముఖాముఖి అంత ఆనందకరంగా, అంత ఉత్సాహకరంగా ఉంది. మీతో పాటు నాకు, అలాగే మన ప్రతినిధులకి. సో మొదటి ప్రశ్నని శ్రీ జగపతిరాజు గారిని సంధించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ ప్రశ్న పత్రిజీకి నా ప్రణామాలు, విజ్ఞప్తి కూడా. ఈ మధ్యనే నాకు ఒక అనుభవం అయింది పత్రిజీతో. ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూకి పత్రిజీని తీసుకుని వారిని కోరి వెళ్ళడం జరిగింది. ఆ ఛానల్లో ఆయన ఎంతోమంది ఆధ్యాత్మిక గురువుల్ని ఇంటర్వ్యూ చేసిన ఆయన పత్రిజీని ప్రశ్న వేస్తూ ఉండగానే ఒక బుల్లెట్ లాగా ఈయన సమాధానం తీవ్రంగా విరుచుకుపడినట్టు అనిపించింది.
ఆయన నాతోటి ముందేమన్నారంటే ఒక అరగంట మేము 40 మినిట్స్ ఇంటర్వ్యూ చేస్తాము, ఒక 25 మినిట్స్ టెలికాస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎడిట్ చేసిన తర్వాత అని వారు అనుకున్నారు. కానీ ఆయన ప్రశ్నలు అడగలేక 16 నిమిషాల్లోనే అది ముగించేశారు. ఏం చెప్పనయ్యా నీకు, కృష్ణుడు చెప్పాడు, దుర్యోధనుడికి అర్థమైందా అని వీరు తీవ్రంగా పత్రిజీ యొక్క తీవ్రతకి ఆయన కాలు వనకడం చూశాను. ఈరోజు మాకు ఆ పరిస్థితి వద్దని కోరుకుంటున్నాను. మేము ఏ ప్రశ్న అడిగినా దయచేసి సహృదయంతో మమ్మల్ని, మా అజ్ఞానాన్ని కూడా నాకు సహృదయత లేదు. బ్యాటింగ్ స్టార్ట్ అయింది. లేని దాన్ని కోరుకుంటే ఎలాగ నాయన? మగవాళ్ళని ఆడవాళ్ళగా నడవమంటే ఎలా నడుస్తారు చెప్పు? సంభవమా? నీ ప్రకృతి సహజంగా నువ్వు ప్రశ్న అవి, నాకు ప్రకృతి సహజంగా నేను ఆన్సర్ ఇస్తాను, అంతే. అంతేగాని సహృదయత పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుకో. చాలా అద్భుతం పత్రిజిత్ అనుభవం. ఏమాత్రం వారు తీవ్రతని తగ్గించరు, కానీ మా మీద ఎందుకు ఇంత కరుణ చూపిస్తున్నారు? పిరమిడ్ మాస్టర్లు ఏమి వేషాలు వేసినా మీరు మా మీద కరుణ చూపిస్తున్నారు. నీ మీద చూపిస్తే నువ్వు కూడా అందరి మీద చూపిస్తావని నేను చూపిస్తున్నాను ఆయన. నా వరకు నా అబ్జర్వేషన్లో అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కొంతమంది శిష్యులను తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళు పూర్తి ఎనలైటైన్ అయ్యే వరకు మార్గదర్శనం చేస్తా. మీరు మొదటి రోజున మాకు ఏదైతే స్వేచ్ఛనిచ్చారో, అందించారో, అంటే అందరినీ ధ్యానులు చేయాలనే లక్ష్యంతో మీ ప్రయాణం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని సరిదిద్దడం లేదా, లేకపోతే మేము మొదటి రోజు మిమ్మల్ని కలవగానే మా సిలబస్ పూర్తయినట్ట? అనేక జన్మల్లో సిలబస్ పూర్తి చేసిన వాడే నా దగ్గర రాగలరు. కనుక నా దగ్గరకు వచ్చేవాళ్ళందరూ సంపూర్ణమైన బుద్ధుళ్ళు. అందుకే వాళ్ళని ఏం చేసినా వాళ్ళు పడి ఉంటారు నీలాగా. స్వామీజీ, నాకు అప్పుడప్పుడు నారదుడు అంటారు, ఈరోజు ఆ పాత్ర నేను పోషించాల్సి వస్తుంది, తగిలించడం వరకే నా బాధ్యత. శాస్త్రి గారు, మీ ప్రశ్న. నేను పత్రి సార్తో 10 సంవత్సరాల క్రితం పరిచయం కలిగింది. నేను కార్పొరేట్ సెక్టర్లో పనిచేస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతం విద్యారంగంలో ఉన్నాను. పత్రి గారు పిఎస్ఎస్ఎం స్టార్ట్ చేసే ముందు కార్పొరేట్ సెక్టర్లో మీరు 18 సంవత్సరాలు పైగా పనిచేశారు. అందులో పని చేయలే, వాళ్ళతో ఆడుకున్నాను అక్కడ. ఆ టైంలో ఆ తర్వాత మీరు ప్యారలల్గా ఈ ఆర్గనైజేషన్ని, పిఎస్ఎస్ఎంని స్థాపించడం జరిగింది. తర్వాత ముందుకు తీసుకురావడం జరిగింది. ఎలాగ మీ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ పిఎస్ఎస్ఎంని ఈ రోజున ఇంతమంది ప్రజానీకం రావడానికి ఎలా మీకు హెల్ప్ చేసింది అని తెలుసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పనిచేసిన కంపెనీకి నేను సదా రుణపడి ఉన్నాను. కోరమండల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ 18 సంవత్సరాలు పనిచేశాను. నాకు అన్నీ నేర్పించింది ఆ యొక్క కంపెనీ. నేను ఇప్పుడు ప్రతిదీ అక్షరం కరెక్షన్ చేస్తున్నానంటే నేను అక్కడే నేర్చుకున్నాను. అక్కడ న్యూస్ లెటర్ కరెక్షన్ చేస్తూ ఇప్పుడు నేను ఇవన్నీ కరెక్షన్ చేస్తున్నాను. అలాగే గ్రామాలకు తిరిగి మైక్ పట్టుకోవడం నాకు అక్కడే అలవాటైంది. గ్రామాలు తిరగడం అలవాటైంది. ఏ ఊరికి వెళ్ళినా ఏమి తిండి లేకపోయినా తిరగడం అలవాటైపోయింది. అక్కడ సినిమాలు తయారు చేసేటప్పుడు, మీటింగ్స్ పెట్టేటప్పుడు ఆ అనుభవం అంతా నాకు ఆ కంపెనీలోనే వచ్చింది. కనుక గవర్నమెంట్ ఫర్టిలైజర్స్కి చప్పట్లు కొట్టండి, మా కంపెనీకి. చాలా అద్భుతమైన కంపెనీ. నువ్వు ఎంతైనా డబ్బులు ఖర్చు చేయి, కానీ నువ్వు పని సరిగ్గా చేయాలి. అది వాళ్ళ డబ్బులు ఎంతైనా సరి పడేస్తారు. ఫ్రీ వీల్ ఇస్తారు, ఫ్రీడమ్ ఇస్తారు, కానీ పని మటుకు చచ్చేటట్టు చేయించుకుంటారు. నేను కూడా అంతే. ఇక్కడ అంతా అందరి చేత అందరికీ ఫ్రీడమ్ ఇస్తాను, అందరి చేత చచ్చేంతగా పని చేయించుకుంటాను. ఉదాహరణకు డిఎల్ఎన్ శాస్త్రి గారి చేత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు మొన్న స్పీచ్లో యోగి, అలాగే బ్రహ్మ ఋషి, మహర్షి ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళని గుర్తించడం ఎలా? వాళ్ళలో ఉండేటటువంటి లక్షణాలు ఏంటి? ఒక చెస్ ఆట ఉందనుకో, ఒక గొప్ప చెస్ ఆటగాడు నువ్వు ఎలా గుర్తిస్తావు చెప్పు? మనకు చెస్ తెలిసినప్పుడు, తెలియకపోతే వాడు గెలుస్తున్నప్పుడు.
గెలిచినప్పుడు నీకు అర్థం కాదు, చెస్ ఆట అర్థమైనప్పుడే నీకు అర్థమవుతుంది. చెస్ ఎవరిని గెలిస్తే నీకు చెస్ రాకపోయినా వాడు గెలిచాడని తెలుసుంటే కానీ వాడి ఆట నీకు తెలుస్తుందా? నువ్వు కూడా చెస్ ఆటగాడు అయినప్పుడే వాడి చెస్ ఆట నీకు తెలుస్తుంది. నువ్వు కూడా యోగి అయినప్పుడే ఇంకొక యోగి గురించి తెలుస్తుంది. నువ్వు కూడా ఋషి అయినప్పుడే ఇంకొక ఋషి, లేదా తెలియదు. కృష్ణుడు మహాయోగి అని చెప్పేసి కౌరవులకు తెలిసిందా? కృష్ణుడు మహాయోగి అని కౌరవులకు తెలుసా? తెలియదు. పాండవులకి తెలుసు, ఎందుకంటే పాండవులు యోగులు కనుక కృష్ణుని గుర్తించారు. కౌరవులు మూర్ఖులు కనుక కృష్ణుని గుర్తించలేరు. నువ్వు యోగిగా అప్పుడే నన్ను గుర్తించగలవు. థ్యాంక్ యూ సార్. పత్రిజీ, మొన్న ఎంట్రీలో ప్రశ్న అందరికీ అర్థం కావాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. శిష్యుడు ఒక స్క్వేర్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 3 లైన్స్ గురువు చెప్పినప్పుడు ఆ 4th లైన్తో రాకపోతే ఇంక వాడు ఎలిజిబుల్ కాదని అన్నారు. దాన్ని కన్ఫ్యూషియస్ చెప్పాడనమాట. ఏమని? ఇఫ్ యూ గివ్ 3 angles ఆఫ్ ఏ స్క్వేర్ అండ్ ఇఫ్ యూ కెనాట్ కమ్అట్ విత్ ద 4th యాంగిల్ యు ఆర్ నాట్ టీచబుల్ అని చెప్పాడు. అంటే ఒక చతురస్రం యొక్క 3 కోణాలు ఇస్తే 4వ కోణం వాడు చెప్పకపోతే వాడు నేర్చుకోవడానికి అనర్హుడు అని చెప్పాడు. ఇప్పుడు మేము ఆ 3 కోణాలు మీరు చెప్పిన అర్థం చేసుకోలేదని మా నెక్స్ట్ సిలబస్ అంటే ఇంకా హయ్యర్ స్టేట్స్కి గైడెన్స్లో మా లేదని ఇంకో జన్మ వాడు వెయిట్ చేయాల్సిందే. ఓకే ఓకే. 3 కోణాలు ఇచ్చినా ఇంకో 4వ కోణంతో వాడు రాకపోతే ఒక స్క్వేర్లో 4 కోణాలు ఉంటాయి, అన్నీ 90 డిగ్రీలే ఉంటాయి. 3 90 చెప్పిన తర్వాత 4వ 90 రాకపోతే వాడు ఒక జన్మ వెయిట్ చేయాల్సిందే. తొందర ఏముందా బా? నీకేమైనా తొందర ఉందా? తొందర నడవదు. ఇది ఆధ్యాత్మికము. ఇక్కడ తొందర నడవదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అందుకే మనకి 400 జన్మలు పడుతుంది. ఒక జన్మలో అన్నీ నేర్చేసుకుందామని ఎవడు నేర్చుకోలేడు. కృష్ణుడు నేర్చుకోలేదు, బుద్ధుడు నేర్చుకోలేదు. అందరూ అన్ని 400 జన్మలు తీసుకుని నేర్చుకున్నారు. కనుక తొందర ఏమీ లేదు. ఆధ్యాత్మికంలో కాలమే లేదు. ఇంకా తొందర ఎందుకు ఉంటుంది? దేర్ ఇస్ నో టైమ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ కూల్ అండ్ కమ్. కూల్ మై డియర్ బేబీ. సార్, ఈరోజు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రికగ్నైజ్ చేసింది పిఎస్ఎస్ఎం ఆర్గనైజేషన్ని. నిన్న కూడా ఒక అవార్డు కూడా వచ్చింది. ఇదేంటంటే మీరు పరిశ్రమించినటువంటి 30 సంవత్సరాల నుంచి వచ్చిన శ్రమ యొక్క ఫలితము అని మేము భావిస్తున్నాం. ఇలాగే వచ్చే సంవత్సరానికి మీ ప్రణాళిక ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలా మీ అందరినీ డైరెక్ట్? ఏదో ఒక రోజు మనకి నోబెల్ ప్రైజ్ వస్తుంది. వచ్చే వరకు హాయిగా జీవిద్దాం. తొందర లేదు. కానీ ప్రతి పనికి ప్రతిఫలం ఉంటూనే ఉంటుంది. ఓకే, మన పిఎస్ఎస్ఎంకి నోబెల్ ప్రైజ్ రావడం ఖాయం. ఈ ధ్యాన ప్రక్రియ చేస్తున్నప్పుడు డిఫరెంట్ సొసైటీలు వాళ్ళు టీచ్ చేసేటప్పుడు గురు పరంపరని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ సివివి గారు ప్రాక్టీస్ చేసేవాళ్ళు సివివి గారు నమస్కారం అని, అలాగే ఈకే గారు నమస్కారం అని, అలా గురు పరంపరతో ప్రతి ఒక్క చోట లింక్ చేశారు. కానీ మీరు ఎక్కడా కూడా గురు పరంపరతో లింక్ చేయకుండా డైరెక్ట్ బ్రెత్తోనే లింక్ చేశారు. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? బీటింగ్ రౌండ్ ద బుష్ లేదు, గోయింగ్ స్ట్రైట్ ఇన్ టు ద బుష్ ఉంది మనకి. ఒక చెట్టు పుట్ట చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసే ప్రభావం కాదు. మనం చిన్నగా చెట్టు పుట్ట దగ్గరికి వెళ్తాం. వాళ్ళంతా ప్రదక్షిణాలు చేస్తే కానీ రారు. మనం అలా కాదు, మన రూటే వేరోయి. సార్, కొంతమంది మన ధ్యాన మిత్రులు ప్రశ్నలు పుంఖాలు పరంపరలు పంపించారు. కానీ మనం ఈ జన్మ తీసుకోవడం, అది పరమాత్మలో కలవడం, ఈ జన్మ పరంపర అంతరార్థం గురించి వివరించండి. మీ అబ్బాయిని స్కూల్కి ఎందుకు పంపించావు? దాని అంతరార్థం చెప్పున్నారు. పంపించి నీకు అబ్బాయిలు ఉన్నారా లేదా? ఉన్నారు. స్కూల్కి పంపించావా లేదా? పంపించాం. ఎందుకు పంపించావు? దాని అంతరార్థం ఏమిటి చెప్పు, నువ్వే చెప్పు ఆన్సర్. ఇప్పుడు నందాగారు చిక్కారు.
నెక్స్ట్ క్వశ్చన్. ప్రశ్నించేదెవరు, చెప్పేదెవరు, వినేదెవరు? ఒక బ్లాంక్ పరమాత్మ పంపించారు. ఇది ప్రశ్నించేది జ్ఞానాన్ని తెలుసుకునే తత్వం, సమాధానం చెప్పేది జ్ఞానాన్ని తెలుసుకునే తత్వం. బుద్ధుని విగ్రహానికి చెవులు పొడుగుగా ఉంటాయి, ఎందుకు ఉంటాయో చెప్పండి ప్లీజ్. వినాయకుడు కూడా ఉంటాయి చాటంత చెవులు. అంటే నువ్వు మాట్లాడేదానికన్నా ఎక్కువ వినాలని అర్థం. నోరు ఒకటే ఉంది, చెవులు 2 ఉన్నాయి. వీళ్ళంతా ఇక్కడ చెవులు రిక్కించుకుని వింటున్నారు ఇక్కడంతా. ఇంకొక అద్భుతమైన ప్రశ్న సార్. సాఫ్ట్వేర్ లాంటి జాబ్స్ కాకుండా బుద్ధుడు జీసస్లా సేవ చేస్తే డబ్బు ఎలా వస్తుంది, బ్రతకడం ఎలా? నన్ను చూసి ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒక మనిషి జన్మ పరంపరలో ఏదైనా ఒక జన్మలో మనిషి జన్మ నుంచి జంతు జన్మకు వస్తారా, రారా? యాజ్ ఎ రూల్ ఎవరు మళ్ళీ జంతు జన్మ తీసుకోరు, కానీ యాజ్ ఎన్ ఎక్సెప్షన్ దే కెన్ టేక్ ఇట్. దాన్ని తెలుగులో చెప్పండి బాబు. అయ్యా నేను చెప్పిన దాన్ని మళ్ళీ వినాలి సార్, నేను ప్రశ్న ఆలోచిస్తాను. సార్ రూల్ ప్రకారం అయితే జంతు జన్మ తర్వాత మానవ జన్మ అనేది రూల్గా వస్తుంది. ఆ జంతువులను మచ్చిగా చేసుకుంటే, డొమిసైడ్ చేసుకుంటే, ఒక కుక్కని పిల్లిని మనం పెంచుకున్నాం అనుకోండి, ఆ కుక్క పిల్లి మళ్ళీ మానవ జన్మలో వస్తుంది. ఒకసారి మానవ జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ కుక్క పిల్లి కాదు. ఆవులను మనం ఎందుకు దగ్గర తీసుకోవాలంటే అవన్నీ కూడా మళ్ళీ మనుషుల జన్మలో వస్తాయి. కానీ ఎప్పటికైనా ఒకసారి మళ్ళీ మనం ఒక ఆవు కానీ ఒక కుక్క కానీ పిల్లి కానీ పుట్టచ్చు, దానికి ఛాన్స్ ఉంది. యాజ్ అన్ ఎక్సెప్షన్. నేనే చెప్పేసాను, ఇంకా మళ్ళీ నువ్వు. ఇంకొక అద్భుతమైన ప్రశ్న. ఒక అజ్ఞాని బ్రహ్మజ్ఞాని కావాలంటే ఎలాంటి ధ్యాన సాధన చేయాలి? బ్రహ్మజ్ఞానం పొందడం సాధ్యపడుతుందా? 4 బ్రహ్మర్షులు అయ్యారు ఇక్కడ, ఇంకేంది మళ్ళీ పొద్దుంచి చూస్తున్నారు మీరు. వాళ్ళకి సాధ్యమైనప్పుడు మీకెందుకు సాధ్యం కాదు? ఆ ప్రశ్న వేసినాడు మా పరమ మూర్ఖుడు ఎవడో కానీ. విగ్రహారా ప్రశ్న తీసుకున్నప్పుడు కొంచెం స్క్రీన్ చేయాలి. విగ్రహారాధన గురించి, నువ్వు పోస్ట్ మ్యాన్ కాదు. విగ్రహారాధన గురించి ఎన్లైటన్మెంట్ గురించి వివరించండి. విగ్రహారాధన, విగ్రహం కావాలి కానీ విగ్రహానికి ఆరాధన కుదరదు మనకి. బుద్ధుడి విగ్రహం కావాలి స్ఫూర్తి కోసం. మూర్తి అనేది స్ఫూర్తి కోసం ఉంది కానీ ఆరాధన కోసం లేదు. ఏదైనా వ్యక్తి కూడా స్ఫూర్తి కోసం ఉన్నాడు కానీ వ్యక్తుల ఆరాధన పనికిరాదు. విగ్రహాల ఆరాధన, వ్యక్తుల ఆరాధన పనికిరాదు, నిషిద్ధము. కానీ మనకి విగ్రహాలు కావాలి. విగ్రహం అనేది శిల్పకళ. ఒక బుద్ధుడి విగ్రహం, మన పార్వతీ విగ్రహం పెట్టుకున్నాం, అది గొప్ప శిల్పకళ. అది శిల్పకళ కావాలి. మరి నృత్యం కావాలి, సంగీతం కావాలి, నాటకం కావాలి. ఇవన్నీ కళలు. కళలు కావాలా వద్దా? కావాలి. మరి శిల్పకళ కావాలా వద్దా? కావాలి. కానీ ఆ విగ్రహాన్ని ఆరాధించడం ఏంటి? అది మూర్ఖత. ఆ విగ్రహానికి పూలు పెట్టి, హారతి ఇచ్చి, దానికి సాంబ్రాణి పెట్టి, అగరబత్తి పెట్టి, ఇదంతా మూర్ఖత. మూర్తి కావాలి, విగ్రహం కావాలి కానీ విగ్రహ ఆరాధన లేదు. వ్యక్తులు కావాలి కానీ వ్యక్తుల ఆరాధన లేదు. నో ఆరాధన. అయిపోయింది. ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి? ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటని తెలుసుకోవడమే ఫస్ట్ ఎన్లైటన్మెంట్కి బిగినింగ్. ఎన్లైటన్మెంట్ అంటే అది హనుమంతుడు తోకలా సాగుతుంటుంది. తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. సంగీతం అంటే ఏంటి చెప్పు నాకు, నువ్వు చెప్పు. మిమ్మల్ని నారదుడు. శాస్త్రి గారు మీ ప్రశ్న. సార్, కళలకి అనుభవాలకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? కళలు స్వప్న స్థితిలో మన శరీరాన్ని బయటకు వచ్చినప్పుడు మనం అనుభవాలే కళలు. మన ఎరుకలో ఉన్నప్పుడు మన అనుభవాలే మన కళలు. ఇదంతా ఒక కళ.
ఇదంతా నిజం అనుకుంటున్నారేంటి నేను పోయి? ఇదంతా కలే. కాతే కాంత ఘనగత చింత వాతులకిం తవ నాస్తి అంత. ఇదంతా స్వప్నం బాబా. నా కాంత, నా మొగుడు, నా పిల్లలు, నా ఇల్లు, ఇదంతా నిజం అనుకుంటున్నావా? ఈ శరీరం నిజమా? ఇదంతా కళ. కళలో ఉండే అనుభవాలు ఉన్నాయి, ఎరుకలో ఉండే అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను అనుభవాలు మటుకే. అనుభవాల నుంచి జ్ఞానం వస్తూ ఉంటుంది, ఊడుతూ ఉంటుంది. అనుభవాలు మారుతూ ఉంటాయి. ఈ అనుభవాల నుంచి మన జ్ఞానం ఊడుతూ వస్తుంది. ఆ అనుభవాల నుంచి వచ్చే జ్ఞానం కోసమే మనమంతా ఉన్నాం. అందుకోసమే భూలోకం అనే స్కూల్కి వస్తాం మనం. ఈ నందప్రసాద్ తన అబ్బాయిలని స్కూల్కి పంపించినట్టు మనమంతా స్కూల్కి వచ్చాం. ఇక్కడ అనుభవాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో నుంచి మనం నేర్చుకుంటాం. అన్నీ కూడాను స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అబ్బాయికి స్కూల్ ఉందా? లేదు. మీరు చిన్నప్పుడు ఇంత చిన్న ఉన్నారు, ఇప్పుడు ఉన్నారా? అది ఇప్పుడు ఒక కళే. మనకి ఉన్నదంతా కళే, కళ అంతా నిజమే. మీ ప్రశ్న. థ్యాంక్ యూ సార్. కుళ్ళిని దగ్గర పెట్టేదో అడిగినట్టుంది. అయినా సార్, ఈ భారతదేశం యోగులకి జన్మనిచ్చిన దేశం. ఒక పద్ధతిని, ఆ ఇన్నర్ జర్నీకి ఒక పద్ధతిని ఈ దేశంలో మనకి సనాతన ధర్మం నుంచి, గ్రంథాల నుంచి వస్తుంది. వెస్టర్నైజ్డ్ అవ్వడం వల్లే ఈవేళ ఈ పరిస్థితి ఉందనేది నా భావన. వెస్టర్నైజ్డ్ ఆ కల్చర్ని ఇమిటేట్ చేయడం వల్ల వచ్చిన ఇది మన ధర్మంలో ఉన్న మౌలిక సత్యాల్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయామో అని అనుకుంటున్నాను. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఇతర ప్రాంతాల నుంచి ఎంతో నేర్చుకుంటూనే ఉండాలి. అలాగే వాళ్ళు కూడాను వాళ్ళ ధర్మాన్ని కాపాడుకుంటూ మన దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉండాలి. ఈస్ట్ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద వెస్ట్ అండ్ వెస్ట్ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద ఈస్ట్. ఈస్ట్ తన సాంప్రదాయాన్ని, తన ధర్మాన్ని మర్చిపోకుండా వెస్ట్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. నేను పశ్చిమ నుంచి అంతా నేర్చుకున్నాను. నేను ఈ యొక్క తూర్పు ఈస్ట్ నుంచి పుట్టాను. ఇక్కడ ఉన్న ధర్మాన్ని అంతా కూలంగా తెలుసుకుని మళ్ళీ వెస్ట్ నుంచి మొత్తం అంతా తెలుసుకున్నాను నేను. హూ ఇస్ ద పిరమిడ్ మాస్టర్? ఈస్ట్ ప్లస్ వెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పిరమిడ్ మాస్టర్. నువ్వు కేవలం ఈస్ట్గా ఉంటే, కేవలం వెస్ట్గా ఉంటే యు ఆర్ నాట్ ఏ మాస్టర్. మేము బహుశా నా అబ్జర్వేషన్లో నేను హిందూగా అనుకుని ఆ గ్రంథాలని చాలా గౌరవించేవాడిని. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి వచ్చిన తర్వాత ఇదంతా నాన్ సెన్స్ అని, ఓన్లీ ధ్యానం చాలు అని అనుకుంటా నేను నెగ్లెక్ట్ చేసిన. నా అజ్ఞానం వల్ల అంటారా నేను తప్పుదారి పెట్టాను? నువ్వు రైట్ దారిలో ఉన్నావు కనుక ఇక్కడికి వచ్చావయ్యా, లేకపోతే తప్పుదారిలో ఉండి ఇక్కడికి వస్తాడేంటి? నువ్వు హిందువుగా పుట్టావు కనుక ఆ హిందువుగా ఉన్నానని అనుకోవడం అది సహజమే. నేను కూడా హిందువుగానే పుట్టాను. ఇస్లాంలో పుడితే ఇస్లాంగానే పుడతాడు, కానీ ఇస్లామిస్ట్ కానీ సావకూడదు, హిందూ కానీ సావకూడదు. చచ్చేటప్పుడు పిరమిడ్ మాస్టర్ అవ్వాలి అందరూ. హిందువుగాను, క్రిస్టియన్ గాను, కమ్యూనిస్ట్ గాను, నాస్తికుడు గాను, ఆస్తికుడు గాను పుడతాము, కానీ నాస్తికుడు గాను, ఆస్తికుడు గాను చావకూడదు. ఒక మాస్టర్లా చావాలి. హూ ఇస్ ద మాస్టర్? ఈస్ట్ ప్లస్ వెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మాస్టర్. ద బెస్ట్ ఆఫ్ ద ఈస్ట్ అండ్ ద బెస్ట్ ఆఫ్ ద వెస్ట్. అందరూ ద వరస్ట్ ఆఫ్ ద ఈస్ట్ అండ్ ద వరస్ట్ ఆఫ్ ద వెస్ట్గా ఉన్నారు. ద బెస్ట్ ఆఫ్ ద ఈస్ట్ అండ్ ద బెస్ట్ ఆఫ్ ద వెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పిరమిడ్ మాస్టర్. ఇక్కడంతా నా పిరమిడ్ మాస్టర్ తప్పుస్తుంది. సార్, ఇప్పుడు ప్రతి ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళ సిలబస్ ఉంది, గురువు గారు ఏదైతే చేశారో. ఇప్పుడు మాకు మీరు ఇచ్చిన స్వేచ్ఛ వల్ల నాకు తోచింది నేను చెప్తున్నాను. సపోజ్ ఇలాంటి పబ్లిక్ మీటింగ్స్లో కూడా నా అనుభవంలో నాకు నేర్చుకున్న దాన్ని ఇది బాగుంది అనుకుని నేను చెప్తున్నాను. అది మీ సిలబస్ అనుకుంటున్నారు. అది మీకు ద్రోహం చేసి మన మూమెంట్కైనా పర్వాలేదా? ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు తప్పులు చేయాలి, తప్పుల నుంచి నేర్చుకోవాలి. ఏ వ్యక్తికి ఇంపార్టెన్స్ లేదు. ఇక్కడ అందరూ సరి సమానమే. అందరూ అందరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే. అందరూ అందరికీ నేర్పవలసిందే. మనది సొసైటీ, మన ఇండివిజువల్ కాదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. సొసైటీ అంటే ఏంటి? అందరూ కలిసిందే సొసైటీ.
కనుక అందరూ అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, అందరూ అందరిది వినాలి. వాడి విచక్షణ జ్ఞానం ప్రకారం వాడు దాని నుంచి సత్యాన్ని గ్రహిస్తాడు. వాడి విచక్షణ జ్ఞానం లేకపోతే అసత్యంగా స్వీకరిస్తాడు. వాడి దుంప తెగని. క్లియర్ అయింది సార్. సార్, ధ్యానంలో ఉన్నప్పుడు ఆలోచనలకు అంతర్యామి సందేశాలకు ఉన్న వ్యత్యాసం ఎట్లా గుర్తించాలి? అనుభవంతో గుర్తించాలి. ఆలోచన అనేది మన జీవితానికి సంబంధించిందిగా ఉంటుంది. అనుభవం అనేది ఆత్మకు సంబంధించిందిగా ఉంటుంది. మన జీవితం అంటే మానసిక జీవితానికి, మన మానసిక స్థితి నుంచి మన ఆలోచనలు వస్తాయి, మన ఆత్మ నుంచి అనుభవాలు వస్తాయి. మనసు నుంచి అనుభవాలు రావు, ఆత్మలోంచి ఆలోచనలు రావు. ఆత్మలోంచి అనుభవాలు వస్తాయి, ఆలోచనల నుంచి మనసు నుంచి ఆలోచనలు వస్తాయి. గ్రేట్ సార్. అద్భుతమైన, ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ఈ చన్నని తెరని ఈరోజు తొలగించారు పత్రిక. ఒకసారి గట్టిగా చెప్పడం. ఆలోచనలకి ఏమాత్రం వాల్యూ లేదు, అనుభవానికి వాల్యూ ఉంది. అనుభవమే జ్ఞానము, ఆలోచనలే జ్ఞానం కాదు. అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానం నుంచి వస్తుంది, ఆత్మతో ఉండడంతో వస్తుంది. వాట్ ఈజ్ లవ్? దయచేసి చెప్పండి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సత్యం కోసం తిరుగుబాటు చేయడమే లవ్ అంటే. అంతేకాని మొగుడు పెళ్ళాం కొట్టుకుంటే లవ్ కాదు అది. నీకే చెప్తున్నాను, ఆయన వైపు నీకు చెప్తా. పాపం ఆయన మంచోడు. ఏ ఆలోచనలు లేనిది ధ్యానం అంటున్నారు. మరి సంకల్పాలు కూడా మనసును పనిచేసేటట్లు ప్రతిస్పందిస్తున్నాయి కదా. ఏ ఆలోచన లేకుండా, ఏ వ్యర్థపు ఆలోచన లేకుండా అని అర్థం. అర్థమైందా? ఇంట్లో కూర్చున్నాము, ఆఫీస్ గురించి ఆలోచన వ్యర్థపు ఆలోచన. ఆఫీస్లో ఉన్నాము, ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి ఆలోచన వ్యర్థపు, అది సరి అయిన ఆలోచన. అందుకే బుద్ధుడు ఏం చెప్పాడు? సరి అయిన దృక్పథము, సరి అయిన వాక్కు, సరి అయిన జీవన వృద్ధి అన్నీ సరి అని చెప్పాడు. అలాగే ఆలోచనలు కూడా సరికైన ఆలోచన, సరికాని ఆలోచనలు ఉన్నాయి. నువ్వు ఆఫీస్లో కూర్చుని నీ పెళ్ళాం గురించి ఆలోచిస్తున్నావు అనుకో, అది సరైన ఆలోచన. నీ పెళ్ళాంతో ఉన్నప్పుడు పెళ్ళాం గురించి ఆలోచించు. నువ్వు రోడ్డు మీద పోతున్నావు, సగం ఆఫీస్ గురించి సగం పెళ్ళాం గురించి ఆలోచిస్తుంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. సరికాని ఆలోచన. మనకి అందరికీ ఏ ఆలోచన వచ్చినా, నోట్లోంచి మాట వచ్చినప్పుడల్లా సరి అయిన మాట ఉండాలి. ఈ బుర్రలోంచి ఆలోచన వచ్చినప్పుడల్లా సరి అయిన ఆలోచన ఉండాలి. అది గుర్తుంచుకోండి. నోట్లోంచి సరికాని మాటలు రాకూడదు, మన మేధస్సులోంచి సరికాని ఆలోచనలు రాకూడదు, సరి అయిన ఆలోచనలు రావాలి. ఇవి రెండు రావాలంటే మనం ధ్యానం చేయాలి బాగా. మరో చక్కటి ప్రశ్న సార్. పరలోకపు ప్రయాణానికి చేయదగిన విధానం ఏంటి? ఏ ఏ పరిస్థితులు కావాలి? మనం పరలోకంలోనే ఉన్నాం. ఆ లోకానికి ఇదే పరలోకం. ఇక్కడ హాయిగా జీవితం. పరలోకం సంగతి తర్వాత చూద్దాం. ఎదురాయే మనం 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 ఉన్న స్వలోకాల నుంచి ఈ పరలోకంకి వచ్చాం. భూలోకం మనకి పరలోకము. మనం పరలోకంలోనే ఉన్నాం ఇప్పుడు. ఇది మన లోకం కాదు. ఇది మన లోకం పై లోకాల్లో ఉన్నాయి. మన సత్యలోకం నుంచి వచ్చాం. మనం అందరం ఆత్మ పదార్థాలం. ఇది పరలోకము. ఈ పరలోకంలో హాయిగా జీవిద్దాం. మనం ఇప్పుడు పరలోక యాత్రలోనే ఉన్నాం మనం. సార్, మొన్న ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆ రిపోర్టర్ మీ దగ్గరికి వచ్చి, స్వామి ఇంద్రియాలని ఎలా నిగ్రహించుకోవాలి అని అడిగాడు. మీరు వెంటనే ఇంద్రియాలు ఉన్నది నిగ్రహించుకోవడానికి కాదు అన్నారు. అది నాకు అర్థం కాలేదు సార్. ఇంద్రియాలు నిగ్రహించుకోవాలంటే కళ్ళు తీసేసుకో, గుడ్డివాడు అయిపో, అదన్న అర్థం. నాలుక కట్ చేసుకో. ఈ జిహ్వేంద్రియం ఉండకూడదు, కంట్రోల్ చేసుకుని నాలుక కట్ చేసుకో. అది కాదు కావాల్సింది. జిహ్వని సరిగా ఉపయోగించుకోవాలి, మాంసం తినకూడదు. కళ్ళని సరిగా ఉపయోగించుకోవాలి, కొట్లాటలు చూడవద్దు, పనికిరాని విషయాలను చూడవద్దు. మహాత్మా గాంధీ 3 కోట్లు ఉన్నాయి కదా, కళ్ళు 2 మూసుకోవడం అంటే కళ్ళు పీకేయడం అని కాదు, గుడ్డివాడు అవడం కాదు. పనికిరానివి చూడొద్దు. చెవులు 2 మూసేసుకుంటే చెవులు పీకేయడం కాదు, పనికిరానివి వినొద్దు అని. నోరు మూసేసుకుంటే నోటిని నొక్కేయడం కాదు, పనికిరాని మాటలు వినొద్దు అని, మాట్లాడొద్దు అని. అది గాంధీజీ గారి 3 కోట్లను చూడవా కాస్త నువ్వు. అద్భుతమైన సమాధానం సార్. వేదకాలం నుంచి ఈరోజు వరకు
అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇంద్రియ ఇంద్రియాలను నిగ్రహం. చక్కగా ఉపయోగించుకోవాలి. కళ్ళు ఉన్నాయి, మొత్తం అంతా చూడండి, సౌందర్యంతో చూడండి. చెవులు ఉన్నాయి, సంగీతం అంతా వినండి. నోరు ఉంది, చక్కగా ఉగ్గాని మిరపకాయ బజ్జీ తినండి. మా కర్నూలుకి వస్తే మీకు అందుకే మంచి ఉగ్గాని, మంచి మిరపకాయ బజ్జీ పెట్టిస్తాను. నువ్వు తినవా? నీకు ఇష్టం లేదా? నీకు ఏం కంట్రోల్ చేస్తాం? చేసుకో ఇంద్రియాన్ని. మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం సార్. మిరపకాయ బజ్జీ నాకు ఇష్టం ఉండేది కాదు, కానీ నువ్వు వెస్ట్ గోదావరి, నీకేం తెలుసు మిరపకాయ బజ్జీ గురించి? పుడితే కర్నూలులోనే పుట్టాలి. అది అది ఆస్థాన వంటకం అయిపోయి ఎక్కడికి వెళ్ళినా పెడుతున్నారు సార్, తింటున్నాం. కొంచెం గాలిబాటు అటు తిప్పుదాం. రవిశాస్త్రి గారు, నిన్న గురువుగారు మాట్లాడుతూ అనన్య భక్తి గురించి మాట్లాడారు. అనన్య భక్తి ద్వారా ఎంతోమందికి మోక్షం వచ్చిందని, అనన్య భక్తి ద్వారా ఆ దేవతలు ప్రత్యక్షమయ్యారని చెప్పారు. ఈ అనన్య భక్తి వాళ్ళని చూసి నువ్వు ఆ దాది వెళ్ళాలంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా విధేయతే. ఆయన మొన్న చెప్పిన ఆ భక్తులందరూ మళ్ళీ మళ్ళీ జన్మతో పిరమణ మాసాలు కానీ పుట్టారు వాళ్ళు. అది చూసుకో నువ్వు. ఇప్పుడు అనన్య భక్తి గురించి చెప్తున్నప్పుడు మీకు అది రాంగ్ అని తెలిసిన మీరు అంత ఓపికగా ఎలా వినగలుగుతున్నారు? అది నా వృత్తి ధర్మం. ధర్మవ్యాధుడు కటిక వృత్తి చేశాడు, కానీ వాడు మహాజ్ఞాని. ఆ వృత్తి ధర్మం వేరే. నేను కూడా శబ్దంగా కూర్చుని నమస్కారం చేస్తుంటే నా వృత్తి ధర్మం నాయన. లేకపోతే నాకు భోజనం పెట్టట్టు నాకు. ఇప్పుడు కొంతమంది గురువులు మిమ్మల్ని మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేది మాకే తెలుస్తుంటుంది చాలా లో లెవెల్ ఫ్రీక్వెన్సీ అని. కానీ వాళ్ళకు కూడా మీరు శాల్వా కప్పి పాదాలకు నమస్కారం, ఎందుకంటే వాడు కూడా మన దగ్గర హై లెవెల్ ఫ్రీక్వెన్సీ ఏదో ఒక రోజు అవుతాడని చెప్పేసి వాళ్ళని దగ్గర చేర్చుకోవాలి మనం. దూరంగా పెడితే ఎలాగా? వాళ్ళు ఉపేక్షించదగిన వ్యక్తులు కాదు, ఆపేక్షతో దగ్గర తీసుకోవాల్సిన మనుషులు వాళ్ళందరూ. కనుక దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళందరినీ ఓపికగా వింటాను ఆయన. అర్థమైందా? ఇంకా 1,00,000 మందిని తీసుకురా, అందరినీ ఓపికగా వింటామని. వాయుగుండం దిశ మార్చింది, ఇప్పుడు ఢిల్లీ మీదకి వెళ్దాం. వాటర్. ఈ ఓపిక అనేది పెరగాలంటే ఏం చేయాలి? చాలామంది చిన్న చిన్న వాటికే రియాక్ట్ అయిపోయేసి కుటుంబాల్లో కానీ తగాదలు ప్రతి ఒక్క దాంట్లో కూడా జరుగుతూ ఉంటుంది కదా. ఆ ఓపిక అనేది ఎట్లా పెరుగుతుంది? ధ్యానంతోనే పెరుగుతుంది. నేను ఒకానొక జన్మలో 200 సంవత్సరాలు ఏకధాటిగా ధ్యానం చేశాను. అందుకే ఇంత ఓపిక వచ్చింది నాకు. ఇందనక సారు ఒక ప్రశ్న అడిగారు. మాస్టర్స్ మీరు దానికి సమాధానం చెప్తూ మాస్టర్స్ తప్పు చేయాలి మళ్ళీ సరిదిద్దుకోవాలన్నారు. ఇప్పుడు ఒక క్లాస్ చెప్పే మాస్టరు వేరే వారికి మిస్గైడ్ చేశారు. ఆ విన్న వ్యక్తి తప్పుడు దోవలో వెళ్ళిపోయారు. వారి యొక్క కర్మలు వీళ్ళకి అంటవా? పక్కవాడి కర్మలు ఎప్పుడు నీకు అంటావు. ఎవరిని వాడి ఉద్ధరించుకోవాలి. అంటే జాగ్రత్తగా వాళ్ళకి డైరెక్షన్ రాంగ్ డైరెక్షన్ చేసి వాడు నీ డైరెక్షన్ తీసుకున్నాడు, వాడి తప్పు. ఇక్కడ ఎవరైనా నా దగ్గర వచ్చేటి వీళ్ళ తప్పు, నా తప్ప ఏం లేదు. ఇక్కడ వీళ్ళందరూ తప్పులు నావనుకుంటున్నావా నువ్వు నాయనా? ఎవరికి వారే యమునా తీరే. నెక్స్ట్ ఏం అడగాలి అర్థం కావటం లేదు సార్. సార్, ధ్యానం చేస్తున్నప్పుడు కాళ్ళను 2 క్రాస్ చేసుకోమని, చేతులు క్రాస్ చేసుకోమని చెప్తూ ఉంటారు. కొంతమంది నేల మీద కాళ్ళు పెట్టుకుని క్రాస్ చేస్తే భూదేవికి దాని ఎనర్జీ అంతా పోతుందని అంటారు. మీకేదో భూదేవి అంటే తెలిసినట్టు. అది వాడికి ఏమీ తెలియదు. కడుపులో ఒక అక్షముక లేదు. వాడు చెప్తాడా? వాడికి ఏం తెలుసునని? ఎవరైనా మాటలు నువ్వు మళ్ళీ రిపీట్ చేయనప్పుడు వాడు మూర్ఖుడా పండితుడు కూడా చూసుకోవాలి. మూర్ఖుల మాటలను నా దగ్గర తీసుకురావద్దు. ఓకే సార్. ఓకే సార్. ఏదైనా పాండిత్యం ఉంటే ఆ మాటను నా దగ్గర తీసుకురావచ్చు. మూర్ఖులు కూడా మాట్లాడతారు, పండితులు కూడా మాట్లాడతారు. మూర్ఖుల మాటలకు ఏమీ వాల్యూ లేదు. ఆ మాటలు నా చెవిలో పోయవద్దు. వీడికి ఏం తెలిసింది భూదేవి గురించి? వాడి మాట మనకి లెక్క నో. అలా భూదేవి అంటే ఏంటి? భూదేవి గురించి చెప్పండి. ఇప్పుడు మాకు డౌట్ వచ్చింది.
ఇప్పుడు ఒక చీమ ఉందనుకో, ఇక్కడ ఇలా వెళ్తుందనుకో, ఆ చీమకి నా శరీరం కనబడుతుందా లేదా? కనిపిస్తుంది. ఎంత కనబడుతుంది? దాని యొక్క చూపు ఎంతో అంతే. సరే, దానికి ఈ కొండ కనబడుతుంటుంది, కానీ ఈ కొండలో ఉన్న నేను ఆత్మ పదార్థం కనబడుతుందా? కనపడదు. అలాగే మనకి కూడాను భూదేవి యొక్క శరీరం కనబడుతుంది, కానీ ఆత్మ కనబడదు. మనం ఏనుగు చూస్తాం, ఏనుగు శరీరం చూస్తాం, ఏనుగు ఆత్మ కనబడుతుందా నీకు? కనిపించదు. అలాగే భూదేవి శరీరం ఈ భూలోకం, కానీ అదొక గొప్ప పరమ ఆత్మ. అందుకే సూర్యనారాయణుడు అన్నాం. సూర్యుడు కనబడుతున్నాడు, సూర్యనారాయణుడు కనబడుతున్నాడా? అలాగే భూమి కనబడుతుంది, భూదేవి కనబడుతుందా? కనపడదు. ఆ కన్నుతో చూస్తే కనబడుతుంది, దివ్య చక్షులతో చూస్తే కనబడుతుంది, ఈ చర్మ చక్షులతో చూస్తే కనబడుతుంది. భూదేవిని తెలుసుకోవాలంటే అథవా సూర్యనారాయణని తెలుసుకోవాలంటే మూడో కన్ను కావాలి. మన నంద్యాల వైదేహి మేడం ఉంది, ఆవిడ రోజు సూర్యదేవుడితో మాట్లాడుతుంది. వైదేహి మేడంకి గట్టిగా చెప్పలు కొడతాం, ఎక్కడో ఉన్నారు. ఈరోజు పిరమిడ్ మాస్టర్స్ అందరూ నాగలోకాన్ని తొక్కొచ్చారు ఇక్కడికి. అద్భుతమైన సమాధానాలు, జీవిత కాలానికి కావలసిన జ్ఞానం ఒక్క మాటలో మనం పొందే అద్భుతమైన కార్యక్రమం. ధైర్యంగా ప్రశ్నిద్దాం. మన జీవిత లక్ష్యం మనకు ఎలా తెలుస్తుంది? పి రవిశంకర్ రెడ్డి, కడప. జీవిత లక్ష్యం సగం జీవితం ఎవరికైనా కానీ లక్ష్యం తెలియకుండా కానీ గడుస్తుంది. బుద్ధుడికి కూడా సగం జీవితం లక్ష్యం తెలియలేదు, ఏదో జీవించేశాడు రాజకుమారుడిలాగా. కానీ ఏ రోజైతే బయటకు వచ్చాడో అప్పుడు జీవిత లక్ష్యం గురించి మొట్టమొదటి ప్రశ్న ఉదయం అయింది. జీవిత లక్ష్యం అంటే ఏమిటి అనే ప్రశ్న ఉదయించడానికి అంతకాలం పడుతుంది ఎవరికైనా కానీ. ఆ తర్వాత ఆయనకి 5.5 సంవత్సరాలు ధ్యానం చేశాడు, అప్పుడు ఆయనకి జీవిత లక్ష్యం ఏంటో తెలిసింది. ఆ జీవిత లక్ష్యం ఏంటి? తాను తెలుసుకున్నది అందరికీ చెప్పాలని చెప్పేసి. అందుకే జీవిత లక్ష్యం తెలుసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఎవరికైతే జీవిత లక్ష్యం తెలిసిందో వాడు సంపూర్ణంగా బ్రహ్మజ్ఞాని అయినట్టే లెక్క. నీ జీవిత లక్ష్యం నా దుంప దంచడమే. ఇక్కడ నువ్వు సంపూర్ణంగా ఆత్మజ్ఞానం పొందవు. మరొక చక్కటి ప్రశ్న. ఆధ్యాత్మికవాదులకు రాజకీయం కావాలా? ఆధ్యాత్మికవాదులకే రాజకీయం ఉండాలి, మూర్ఖులకు కాదు. రాజకీయం అంటే ప్రజలను నడిపించే ఒక గొప్ప వ్యవస్థ. ప్రజలు ఎవరు నడిపించాలి? ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడు నడిపించగలడా? ఎవరు నడిపించాలి గుడ్డివాళ్ళని? కళ్ళు ఉన్నవాడు. అలాగే మూడవ కన్ను ఉన్నవాడే 2 కళ్ళు ఉన్నవాడిని నడిపించాలి. 3 కళ్ళు ఉన్నవాడే ఆధ్యాత్మికవాదులు, కేవలం 2 కళ్ళు ఉన్నవాడే రాజకీయం. తైత్రీయ ఉపనిషత్ ఈ మధ్యన చదివాను స్వామి సార్. అందులో ఈ శరీరంలో భయాలు ఉంటాయని, భౌతిక శరీరంలో ఫిజికల్ బాడీలో, ఎమోషనల్ బాడీలో ఇన్కంప్లీటెడ్ డిజైర్స్ ఉంటాయని, మైండ్లో పెయిన్స్ ఉంటాయని, విజ్ఞానమయ కోసంలో సంస్కారాలు, గత జన్మ సంస్కారాలు ఉంటాయని అలా ఉంది. ఇప్పుడు మనకి మేము చేసే పనులు ఆ ఇన్కంప్లీషన్స్ వల్ల మా ఆలోచనల ఆత్మ నుంచి వచ్చే ప్రేరణ వల్ల అవుతున్నాయా? సామాన్యంగా ఉన్న వాళ్ళకి మాకు వచ్చే ఆలోచనలు కానీ, లేకపోతే మేము చేయాలనుకునే ప్రణాళికలు కానీ ఎమోషన్తో తీసుకునే నిర్ణయాలు అయి ఉంటాయా? ఎలా తెలుసుకోవాలి? ప్రతి మనిషి కూడా గత జన్మ నుంచి ఈ జన్మకు వచ్చాడు. మొట్టమొదటి జన్మ తీసుకునేవాడు కూడాను వాడి గత జన్మలు యానిమల్ జన్మలు, జంతు జన్మలు ఉన్నాయి. అక్కడి నుంచి వాడు ఇక్కడికి వచ్చాడు. ఆ జంతు సంస్కారాలు వాడికి ఉంటాయి. ప్రెజెంట్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ద పాస్ట్. వర్తమానం అనేది హమేషా సదా భూతకాలం నుంచి వస్తుంది.
ఆ పాత సంస్కారాలు, గత జన్మ సంస్కారాలు అన్నీ ఎప్పుడూ ఉంటాయి. వాటిలో ఉంటూ వాటిలో ఎక్కువ ఇరుక్కోకుండా కొత్త సంస్కారాలు చేసుకోవడమే, కొత్త నూతన సంస్కారాలు కలిగించుకోవడమే ధ్యానము. ధ్యానం లేకపోతే ఆ పాత సంస్కారాలన్నీ కొట్టుమిట్టాడడం కానీ కొత్త సంస్కారాలు మనకి రావు. ధ్యానం ద్వారానే మనకి కొత్త సంస్కారం వస్తుంది. అందరూ విధిగా ధ్యానం చేయాలి, లేకపోతే పాత దాంట్లోనే ఇరుక్కుని ఉంటారు 99%. కొత్త సంస్కారాలు కావాలంటే వాడికి ధ్యానం ఉండి తీరాలి. కొత్త బంగారు లోకం కావాలంటే ధ్యానం చేసి తీరాలి, లేకపోతే పాత బొగ్గు లోకంలోనే ఉంటాడు వాడు. శాస్త్రిజీ. సార్, పిఎస్ఎస్ఎం అంటే అందరూ బుద్ధ సాంప్రదాయం అంటారు. సో మనము వారికి కరెక్ట్గా చెప్పాల్సినట్లే పద్ధతి. ఇది సకల గురువుల సాంప్రదాయం. ఇది అందులో ఒకానొక మహామహుడు బుద్ధుడు కూడా. కానీ కేవలం బుద్ధుడిదే కాదు, కేవలం బుద్ధుడైతే నేను కూడా కాషాయ వస్త్రాలు వేసుకోవాలి. వేసుకోమంటావా చెప్పు? గుండు కొట్టించుకోమంటావా? బిక్కు సంగసాన అయిపోతారు సార్. కానీ మన ధ్యాన విధానం ఆనాపానసతి కన్నా కదా ప్రధానంగా ఆయన పేరు చెప్పుకున్నాం, అంతేగాని ఇది పూర్తిగా అది కాదు. సకల గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నాం. హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం ఉంది, ఎప్పుడైనా వెళ్ళారా? ఎందుకు వెళ్ళలేదు? సమయం లేదు సార్, టైం లేదు సార్. టైం లేదా? ఇప్పుడు వెళ్ళండి, వెళ్ళండి. సాలార్జంగ్ మ్యూజియంలో ఎన్ని గొప్ప గొప్ప విశేషాలు ఉన్నాయో. ఆయన ఏం చేశాడంటే తన డబ్బు అంతా ఖర్చు పెట్టి ప్రపంచంలోని ఎక్కడ గొప్ప కళాఖండం ఉందో వాటిని తీసుకొచ్చి పెట్టాడు ఆయన. ఒక్కొక్క రూమ్ చూస్తుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో సాలార్జంగ్ మ్యూజియం. ఎంతమంది చూశారు సాలార్జంగ్ మ్యూజియం? వెరీ గుడ్. ప్రతి ఒక్కరు ఆ మ్యూజియంకి వెళ్ళాలి. అక్కడ కళాఖండాలన్నీ ఆయన ఒక దగ్గర చేర్చి పెట్టాడు ఆయన. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడున్న కళాఖండాలన్నీ, అలాగే ప్రపంచంలో ఎక్కడ జ్ఞానఖండాలన్నీ చేర్చిందే పిఎస్ఎస్ఎం. థ్యాంక్ యూ సార్. సార్ మరొక చక్కటి కూడా ప్రశ్న. ఉన్నాడు అంతే. మరొక ప్రశ్న సార్. దేవుడు లేడు అంటున్నారు. అన్ని పిరమిడ్ ధ్యాన కేంద్రాలకి దేవుడి పేర్లు వాడుకుంటున్నారు. ఇంతకీ దేవుడు ఉన్నట్టా లేదా బాబు? అది వ్యాపారం పరంగా చూస్తున్నాం అంతే. ప్రజల ఆ యొక్క నాడి హిందువులకి మహేశ్వర పిరమిడ్ అంటే బాగుంటుంది, ఇది జీసస్ పిరమిడ్ అంటే బాగుంటుందా? వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడ లాక్కు రావడం కోసం ఆ పేర్లు పెట్టాం. మహేశ్వరాన్ని వస్తాడు, చివరికి మహేశ్వరుడు లేడని వెళ్ళిపోతాడు. ఇక్కడి నుంచి జీసస్ కోసం వస్తాడు, జీసస్ లేడని వెళ్ళిపోతాడు. అందుకే ఆ పేర్లు పెట్టాం. ఎర్ర పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇవన్నీ అందరికీ చెప్పకండి, పోయి నా బిజినెస్ పోతుంది. ఇక్కడ చెప్తారేంటి? ఎవరికి చెప్పం సార్, లైవ్లో వెళ్ళిపోతుంది. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మీ ముఖతః మీ శబ్దాన్ని వినడానికి వేసుకున్న ఎరే ఈ నేనే అందరికీ నాకే రవేశామంటే. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి కొన్ని వేల సంవత్సరాల్లో తపస్సు చేయాల్సి వచ్చింది. మరి ఈనాడు ధ్యాన మహాచక్ర వేదిక మీద నుంచి బ్రహ్మర్షుల్ని పరంపరను కొనసాగిస్తున్నారు. వీటి వెనక ఉన్న అంతరార్థం ఏంటి? చెప్పంగా అనేక జన్మల్లో అంత పర్ఫెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ అందరూ వచ్చారు. అసలు యాక్చువల్ చూసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను బ్రహ్మర్షి ఇవ్వాలి. అందరికీ ఇవ్వగలనా? నా చేతులు పడిపోతాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక బ్రహ్మర్షి. చెప్పాలి కూడా అందరూ బ్రహ్మర్షులు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కడు కూడా బ్రహ్మర్షి కన్నా తక్కువ ఎవడూ లేడు. అనేక జన్మల్లో ధ్యాని అయి, యోగి అయి, ఋషి అయి, రాజర్షి అయినవాడే ఈ జన్మలో బ్రహ్మర్షిగా బ్రహ్మర్షిగా పుడతాడు. అయితే తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది అంతే. ఇప్పుడే బ్రహ్మర్షులైన బ్రహ్మర్షులందరూ గట్టిగా చప్పలు కొట్టుకోండి. పైలోకాల్లో రిలేషన్షిప్స్ ఉంటాయా? ఉంటే ఏ విధంగా ఉంటాయి? ఈ పైలోక వేసి పేరు రాయలేదు.
భూలోకం తర్వాత మనం భువర్లోకం వెళ్తాం, భువర్లోకం తర్వాత సువర్లోకం వెళ్తాం, సువర్లోకం వెళ్ళిన తర్వాత జనాలోకం వెళ్తాం, తర్వాత మహాలోకం వెళ్తాం, తర్వాత తపోలోకం వెళ్తాం, తర్వాత సత్యలోకం వెళ్తాం. ఈ రిలేషన్షిప్స్ అనేది భువర్లోకంలోనే ఉంటాయి, సువర్లోకంలో కూడా ఉండవు. భువన్లోకం అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అది. ఆ లోకంలో ఇంకా నా కొడుకు వచ్చాడు, నా అమ్మ వచ్చింది అనే వాళ్ళందరూ చెప్పుకుంటుంటారు. ఇంకా పైకి పోతే ఈ రిలేషన్షిప్ లేవు. భువర్లోకం వరకు రిలేషన్షిప్స్. ఓ గ్రేట్ సార్, చాలా 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 క్లారిటీ. బంధాలు ఓన్లీ భూలోకమే, ఏ అనుబంధాలు పైలోకాల్లో ఉండవు. భువర్లోకం వరకు. నా భర్తకు ఏ సమస్య లేదు, అయినా ఆత్మహత్య చేసుకున్నాడు, ఎందుకు అలా జరిగింది స్వామీజీ ఆయనకి తెలపండి. పనికిరాని పెళ్ళాన్ని దొరికింది కనుక. లేకపోతే ఎందుకు చేసుకుంటాడండి ఆత్మహత్య? ఇంకే సమస్యలు లేవంటే ఇంకే సమస్య ఉంటుంది చెప్పండి, పెళ్ళాం ఒకటే సమస్య. మహిళా ధ్యానమా చక్రానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మొగుళ్ళందరికీ పెళ్ళాం బాధ లేకుండా ఉండడానికి ధ్యానం మహిళ చక్రం పెడుతున్నాం. ఆధ్యాత్మికతలో ఎక్కువగా విజువలైజేషన్ అనే పదం చాలా చోట్ల చాలా బుక్స్లో చదివాను. ఈ విజువలైజేషన్కి మామూలు మన సంకల్పాలకి మనకు వచ్చే ఆలోచనలకి వ్యత్యాసం ఏంటి? సంకల్పన అనేవి మానసికము, ఈ యొక్క విజువలైజేషన్ అనేది మానసికం కన్నా ఉన్నతంగా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అందరూ శాకాహారులు కావాలి, నాకు సంకల్పం ఉందా లేదా? ఉంది. అది సంకల్పం అంటారు. ఇక విజువలైజేషన్ అంటే ఏంటి? ఇంకో 10 సంవత్సరాల్లో ఎక్కడ మాంసం కొట్టు లేదు నేను ఊహించుకుంటాను, ఎక్కడ జంతువు వధ లేదని చెప్పి నా చిత్రం చూస్తాను. అది విజువలైజేషన్. విజువలైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా ధ్యాన మహాచక్రం బాగా జరగాలి, పూర్తిగా నిండుగా ఉండాలి అని నేను ఎప్పుడు విజువలైజ్ చేస్తుంటేనే అందరూ ఇంతమంది వచ్చారు. సంకల్పంతో పాటు ఎప్పుడు విజువలైజేషన్ ఉండి తీరాలి. ఆ విజువలైజేషన్ విజువలైజేషన్ తెలుగులో ఏమంటారు చెప్పండి బాబు? దర్శనం. దృశ్యాన్ని ఊహించుకోవడం, దృశ్యాన్ని ఉన్నట్టుగా చూడడం. మానసిక పథంలో దృశ్యాన్ని చిత్రీకరించడం కోసం విజువలైజేషన్ అంటారు. ఆలోచన మర్చుకుంటే అది సంకల్పం అవుతుంది, దృశ్యాన్ని కూడా నువ్వు చిత్రీకరించుకుంటే అది విజువలైజేషన్ అవుతుంది. అది వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ధనం సంపాదించాలనుకున్నాడు, అతను ఏ విధంగా విజువలైజ్ చేయాలి? ఆ డబ్బు మూటలు తనకు వస్తున్నట్టు వాడు చూసుకోవాలి. వాడు సార్ ఇక్కడ ఒక చక్కటి సందర్భం. ఒక 28 సంవత్సరాల క్రితం మీరు ఒక్కరిగా పిరమిడ్ ధ్యానం అన్న దాన్ని ప్రారంభించి ఏ ధైర్యంతో, ఏ విజువలైజేషన్తో మీరు దూసుకుపోతున్నారు? ఏదో రోజు నా దగ్గర నందప్రసాద్ వస్తాడనే ధైర్యంతో నేను చేశాను. ఆయన అది కనిపించిందా, విజువలైజేషన్ చేశారా? కనపడదు, విజువలైజేషన్ చేస్తాం. నా వాళ్ళందరూ నాకు దగ్గరకు వస్తారని నాకు తెలుసు. ఏ గూటి పక్షులు చేరకుండా ఉంటాయా? ఏ గూటి పక్షులు? నేను ఒక గూడు కట్టాను, నేను ఎలాంటి పక్షులో ఈ పక్షులన్నీ వచ్చి తిరుగుతాయి. అందరూ అనుకుంటున్నారు సార్, పత్రిజీ ధ్యాన జగత్తును చూశారు, మనందరిని అక్కడ తీసుకెళ్తారు, అందుకే ఇంత ధైర్యంతో తీసుకెళ్తున్నారు అని. ఆధ్యాత్మిక ధైర్యం అక్కర్లేదు. ఆధ్యాత్మిక ధ్యానం కావాలి, ధైర్యం కాదు. నా దగ్గర ధ్యానం ఉంది, ధైర్యం అనే ప్రస్తావనే లేదు ఆధ్యాత్మికతలో. ఇప్పుడు విజువలైజేషన్లోనే మీరు ఒక్కరుగా ధ్యానం చేసేటప్పుడు ఈ లక్షల మంది వస్తారని చేశారా, లేకపోతే అప్పుడు అంత దూరం చూడలేదు నేను కర్నూలు పిరమిడ్ పెట్టినప్పుడు నా జీవితం అయిపోయింది అనుకున్నాను. ఈ కర్నూలు పిరమిడ్లో రోజు కూర్చుని చాలామంది వేల కొద్ది ఈ పిరమిడ్కి వస్తున్నట్టు నాకు విజువలైజేషన్. అంతేగాని ఈ కడతాల గురించి బెంగళూరు గురించి నాకేం తెలియదు. నాకు అప్పుడు కర్నూలు గురించే తెలుసు, కర్నూలు గురించి నేను విజువలైజేషన్ చేశాను. అంటే విజువలైజేషన్ అనేది ఒకటి నెరవేరిన తర్వాత అంచెలంచెలుగా ఎదగాలంట.
మనం ఒకటిలో ఉన్నాం అనుకో, రెండుని విజువలైజ్ చేయలేము, అంతేగాని 100 అది విజువలైజ్ చేయలేము, చేయవలసిన అవసరం కూడా లేదు. 2లో ఉంటే 3 గురించి విజువలైజేషన్, పెళ్లి కాని వాడికి పెళ్లి గురించి విజువలైజేషన్, పిల్లల గురించి విజువలైజేషన్ ఉంటుందా వాడికి? రవిశాస్త్రి కక్కర్లేదు సార్. పెళ్ళే కాలేదు, నీకేం తెలుసా విజువలైజేషన్ గురించి? మూర్ఖ శిఖామణి. కాబట్టి ఇప్పుడు ఒక వికెట్ అవుట్ అయిపోయింది. రవిశాస్త్రి గారు ఆ చైర్ని ఖాళీ చేస్తే మరిన్ని ప్రశ్నలు సంధించడానికి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి, అలాగే మన పిఎంసి ఛానల్కి, ఈ కడతాల్ ట్రస్ట్కి వెన్నుమొక్క అయిన శ్రీ దాట్ల హనుమంతరాజు గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. దాట్ల హనుమంతరాజు గారు రావాలి. ముఖాముఖి కార్యక్రమంలో నన్ను కూడా మర్చిపోయి బాబు, బాగుంటుంది. సార్ పత్రిజీ, బుద్ధుడు ఆత్మ లేదన్నాడు, ఉన్నది శూన్యమే అన్నాడు. చైతన్యానికి శూన్యానికి తేడా ఏమిటి? ఆత్మ ఉన్నది అన్నవాడికి ఆత్మ లేదు అన్నాడు, లేదు అన్నవాడికి ఉన్నది అన్నాడు. ఆయన అది సంగతి తెలియదు నీకు. ఆత్మ లేదు అన్నవాడికి ఉన్నది అన్నాడు, ఆత్మ ఉన్నది అన్నవాడికి లేదు అన్నాడు. రకరకాల పరిభాషలు ఉంటాయి ఆత్మకు. ఏ దృక్కోణంతో చెప్పాడో అది మనం తెలుసుకోవాలి. పత్రిజీ, కర్మకాండలు గురించి సంపూర్ణ వివరణ కావాలి. కర్మకాండ అనేది బేబీ సోల్స్కి, అంతేగాని ఎదిగిన సోల్స్కి కర్మకాండ లేదు. ఓన్లీ జ్ఞానకాండ, ధ్యానకాండ. గొప్ప కాండ వచ్చింది, ధ్యానకాండ. ప్రారంభం రోజు సుందరాకాండ వచ్చింది, ఈరోజు ఒక అద్భుతమైన కాండ వచ్చింది, జ్ఞానకాండ, ధ్యానకాండ. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. స్వామి, ఈ ప్రశ్న పంపించిన వారికి ధన్యవాదాలు. హనుమంతరావు సార్, మీ ప్రశ్న. ఇప్పుడు సారు మంచి మూడ్లో ఉండారు. హిందీలో ఏమంటే తవా గరం హై అంటారు. సార్, ఇప్పుడు మన ధ్యానమా చక్రాలు డిసెంబర్లో పెట్టడానికి ఏమన్నా పర్టికులర్ కారణం ఉందా, లేకపోతే హైదరాబాద్లో మీదే పెట్టడానికి ఒక్కటి కూడా రాడు ఇక్కడికి. కాదు సార్, అది కాదు. హైదరాబాద్కి బెస్ట్ క్లైమేట్ ఓన్లీ డిసెంబర్, అందుకోసం ఇక్కడ పెట్టాం. అదే మీ ఉద్దేశం అన్నమాట. అది ఒకానొక ఉద్దేశం. సార్, ఇప్పుడు మీ గురువుగారు సదానంద యోగి కాకుండా, అమ్మగారు కాకుండా ఇంకా ఎవరన్నా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ మీ జీవితంలో ఎవరు ఇచ్చారు మీకు? నా జీవితంలో మా అమ్మగారు, మా అన్నయ్య గారు, నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతున్నప్పుడు ఆర్ట్స్ కాలేజ్లో మా అన్నగారు ఏం చేశారంటే, ఇంగ్లీష్ లిటరేచర్ వద్దయ్యా, నువ్వు సైన్స్కి పోని చెప్పేసి నన్ను అగ్రికల్చర్ సైన్స్కి పంపించాడు. సార్, నేను ఇన్కమ్ ట్యాక్స్గా ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన వద్దని చెప్పేసి నన్ను ఐఏఎస్కి చదవమని చెప్పాడు. నా ఎదుగుదలకి మా అన్నయ్య గారు మొన్ననే ఆయన స్వర్గలోకానికి వెళ్ళారు. ఆయన ఎంతో ప్రభావితం చేశారు నన్ను. మా అమ్మగారు ఫస్ట్, తర్వాత మా అన్నగారు సెకండ్, థర్డ్ ఏమో మా సంగీత గురువు గారు టిఎస్ చంద్రశేఖర్ గారు నాకు ఫ్లూట్ ఇచ్చారు. నన్ను ఫ్లూటిస్ట్గా చేసిన ఆయనకి గట్టిగా చెప్పకూడదు టిఎస్. అలాగే ఆ తర్వాత డాక్టర్ శ్రీపాద పిన్నాకపాణి, ఆయనకి వాయిస్ ఇచ్చి ఎంతో గొప్ప పని చేశారు ఆయన. ఆ తర్వాత సదానంద యోగి గారు వచ్చారు. ఆయన అదే ఫస్ట్ టైం నేను ఒక బ్రహ్మజ్ఞానిని చూడడం, ఒక బ్రహ్మజ్ఞానిని వినడం. అంతవరకు ఏ బ్రహ్మజ్ఞాని నాకు తెలియదు. ఫస్ట్ టైం ఒకనొక బ్రహ్మజ్ఞాని చూడడం, వినడం, అదే ఫస్ట్ టైం. దాంతో చాప్టర్ క్లోజ్. సార్, మీరు చాలా అర్హులకు వాళ్ళకి బ్రహ్మఋషి అని ఇస్తున్నారు కదా సార్. మీరు మైకి ఇలా పట్టుకోండి. బ్రహ్మఋషి అని ఇస్తున్నారు కదా, ఇంకా ఎంతమందికి ఇంకా ఇవ్వాలనుకుంటున్నారు? ఇంకా ఫ్యూచర్లో దాని యొక్క మీ ఉద్దేశం ఏంటి? మీ ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను, అంతే నాకు తెలుసు. నాకొద్దు సార్, నాకొద్దు సార్. 5 నిమిషాల క్రితం అందరూ బ్రహ్మర్షులు అయిపోయారు స్వామీజీ. సార్, నువ్వు మొగాడివి అని చెప్తేనే నువ్వు మొగాడివా? నువ్వు బ్రహ్మర్షి అని చెప్తేనే నువ్వు బ్రహ్మర్షివా? నువ్వు మగవాడు అవునో కాదో నీకు తెలియదా? నువ్వు బ్రహ్మర్షి అవునో కాదో నీకు తెలియదా? కరెక్ట్. తెలుసు, అందరికీ తెలుసు. ఇది బ్రహ్మర్షితో ముఖాముఖిలా కాకుండా బ్రహ్మర్షుల భాగవతంలా ఉంది ఇక్కడ. మీరు మాకు దిక్క, మేము మీకు దిక్క. అడిగింది 5-6 మంది రాశారు వీళ్ళు.
ఎం రామారావు, వెంకటేశ్వరరావు, మాధవి, స్రవంతి, వాసవి విశ్వక్రాంతి క్రిస్టల్ హోమ్ పిరమిడ్స్ వాళ్ళు అడిగారు. ఇది నిజంగా మెచ్చుకోదవలసిన ప్రశ్న. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎవరికి వాళ్ళే దిక్కు. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మవే ఆత్మనో బంధువు ఆత్మైవ విపరాత్మ అంటే ఎవరికి వాడే దిక్కు అని చెప్పాడు. అప్పో దీపో భవ, ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి, ఎవరి దిక్కు వాడే. అంతేగాని నేను నీ దిక్కు నువ్వు నా దిక్కు కాదోయ్ అదనమాట. అరే భాయ్ సమజ్ అయిందా, దమాగులో ఎక్కిందా, సమ్మగా ఉందా లేదా? ఇప్పుడు ఎవడు నీకు దిక్కు కాదు, నీకు దిక్కు నువ్వే. నీ సంకల్పాలే, నీ విజువలైజేషనే, నీ ధ్యాన అభ్యాసమే, నీ స్వాధ్యాయమే, నీ సజ్జన సాంగత్యమే, నీ యొక్క నిష్కామ కర్మయే, అదే నీకు దిక్కు. పత్రిజీ, సంకల్ప త్యాగం చేసిన వాడే యోగి అని భగవద్గీతలో ఉంటుంది. సంకల్ప త్యాగం అంటే ఏమిటి? తటస్థంగా ఉండడం, ఏది కావాలని కోరుకోకపోవడం. అది ఎంత సత్యమో అన్నీ కావాలని కోరుకోవడం కూడా అంతే సత్యం. రెండు పరస్పర విరుద్ధమైన సత్యాలు ఒకే కాలంలో ఉండడమే మనగలగడమే దాన్నే పారాడాక్సెస్ అంటారు. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పారాడాక్సెస్. సంకల్పాలు చేసుకోవాలి, సంకల్ప రాహిత్యం కూడా ఉండాలి, రెండూ ఉండాలి ఏకకాలంలో. సదానంద యోగి గారు మీకు చెప్పిన సాధన ఏమిటి? వాటిలో అంతరార్థాలు ఏమైనా ఉన్నాయా? వారు నాకేమీ సాధన చెప్పలేదు. ఆయన కలిసే ముందే నేను ఒక బ్రహ్మజ్ఞాని అయ్యాను. నేను బ్రహ్మజ్ఞాని అయ్యాను కనుకనే ఇంకో బ్రహ్మజ్ఞాని కలుసుకోగలిగాను, లేకపోతే కలిసి ఉండేవాడిని కాదు. నేను అయిన తర్వాతనే ఆయన కలవడం జరిగింది, లేకపోతే ఆయన కలవడం అసంభవం. గ్రేట్. అలాగే మీరందరూ కూడా బ్రహ్మజ్ఞాని అయిన తర్వాత నన్ను కలిశారు, లేకపోతే నన్ను కలవడం అసంభవం. అందుకని నా వల్ల మీరు ఏది పొందలేదు, ఆయన వల్ల నేను ఏది పొందలేదు, కానీ కలిసిమెలిసి ఉన్నాం. ఎందుకంటే ఏ గూటి పక్షులు, అది సంగతి. పత్రిజీ, ప్రతి ఒక్కరూ కూడా గత జన్మలో తెలుసుకోవాలా? అక్కర్లేదు. ఇంకా తర్వాత ప్రశ్న. గత జన్మలు ఉన్నాయని తెలుసుకోవాలి. గత జన్మ నుంచి ఈ జన్మ వచ్చిందని తెలుసుకుంటే చాలు. హిమాలయాలు ఉన్నాయని నేను ఇప్పుడు పోయి చూసి రావాలా? చూడమంటావా? అవి ఉన్నాయి అక్కడ, చాలు. ఉన్నాయి లేవు అని చెప్తే వాడు మూర్ఖుడు. ఉన్నాయని తెలుసుకున్నవాడే మాస్టర్, అంతే. జపతిరాజు గారు. సార్, ఎవరికి వారే దిక్కు కావాలి. నేను వ్యక్తిగతంగా నాకు చాలా తెలుసు అనుకున్నాను. నేను ఒక 10,000 పుస్తకాలు చదివి వచ్చాను. ప్రతి స్థితిలో కూడా నేను చాలా అల్టిమేట్ చేరిపోయాను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు నాకు అర్థమవుతుందంటే నాకేమీ తెలియదని అర్థమవుతుంది. ఏమీ తెలియదని తెలుసుకున్నవాడే అన్నీ తెలుసుకుని ఉన్నవాడు. వాడు నిజమైన బాటలో నడుస్తాడు, తెలుసుకునే బాటలో. నేనే అన్నీ తెలుసుకున్నాను, వాడేం తెలుసుకునే బాటలో నడుస్తాడు వాడు. నీకు కంగ్రాచులేషన్స్. హనుమంతరావు సార్, కొత్త రొట్టె సార్. ఇప్పుడు పిఎస్ఎస్ఎం మూవ్మెంటు రేపు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఇవాళ ఇంతమంది ఉన్నారు ఇక్కడ. రేపు అంటే రాబోయే కాలంలో అక్షరాల 700 కోట్ల మంది ఉంటారు ఇక్కడ. గ్రేట్. తీగలాగితే డొంకే కాదు, మొత్తం కొండంత కదిలి వచ్చింది. తీగలాగిన హనుమంతరాజు గారికి ధన్యవాదాలు. సార్, మన యొక్క ధ్యాన కార్యక్రమాలలో భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నాం. మరి పూజలు ఎందుకు చేయరాదో వివరించగలరు? ఒక గవస్కర్ మూర్తి పెట్టుకుని ఓం శ్రీ గవస్కర్ అయినమా, అర్జెంట్లీ క్రికెట్ అయినమా అంటే వస్తుంది ఏంటి? విగ్రహం పెట్టుకుంటే వస్తుందా క్రికెట్? విగ్రహానికి పూజ చేస్తే వస్తుందా క్రికెట్? విగ్రహం పెట్టుకున్నా రాదు క్రికెట్. విగ్రహానికి పూజ చేసినా, బంగారు పువ్వులతో పూజ చేసినా రాదు. బ్యాటు బాల్ పట్టుకుంటే క్రికెట్ వస్తుందో? ఇంకొక చక్కటి ప్రశ్న సార్. దీప్తి మేడం ఢిల్లీ నుంచి, ఒక ధ్యాని అయిన తల్లి
ఒక పక్క పిల్లలను ఫ్యామిలీని చూసుకుంటూ మరో పక్క ఈ ధ్యాన జగత్తుకి శాకాహార జగత్తుకి ఎలా కృషి చేయాలో దయచేసి మాకు మార్గం చూపించండి. అది తల్లులందరినీ అడగాలి. క్లాప్స్. హనుమంతరాజు గారు మరొక ప్రశ్న, మీ ప్రశ్న. సార్, ఇప్పుడు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మీ యొక్క విషను, మీ యొక్క ఎప్పటి నుంచో చేయాలని కోరిక ఉంది కదా, ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ రేపు మీ ఉద్దేశంలో అంటే ఇంకా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? ఎందుకంటే నేను మీరు ఏదైనా ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పము 100% 1000 టైమ్స్ అవుతుంది. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నో నేను చూసి ఉన్నాను. అందుకని ఏంటంటే మీరు ఏం చెప్తే అది ఫాలో అవుటే మాది అనమాట. సో ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ రేపు ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఒక 30 సంవత్సరాల కంటే ఒక కర్నూలు పిరమిడ్ ఒకటే ఉంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పిరమిడ్లు? ఒక 30 సంవత్సరాల కంటే నేను ఒక్కడినే ధ్యానం చెప్పేవాడిని ఉన్నాను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ధ్యానం చెప్పేవాడు? ఇప్పుడు ఒక తెలుగు ఒక ఛానలే ఉంది. రేపు అన్ని భాషల్లో వస్తాయి ఛానల్స్, అన్ని ఊళ్ళలో వస్తాయి ఛానల్స్, అన్ని భాషల్లోనే అన్ని ఊళ్ళలోనూ వస్తాయి. జగపతిరాజు గారు, మమ్మల్ని మీరు పూర్తిగా స్వేచ్ఛగా వదిలేస్తారా, లేకపోతే స్వేచ్ఛ ఇచ్చినవాడు స్వేచ్ఛ పొందుతాడు. నేను స్వేచ్ఛ పొందడం కోసం స్వేచ్ఛ ఇచ్చాను, అంతే. శాస్త్రి గారు. సార్, పిఎస్ఎస్ఎం ఇంత స్ట్రక్చర్డ్ వే కాదు, కానీ అన్స్ట్రక్చర్డ్ వే కూడా స్ట్రక్చర్డ్గా ఇంత సక్సెస్ఫుల్ అవడానికి కారణం ఏంటి? సక్సెస్ రీజన్ ఏంటి? పిఎస్ఎస్ అంటే ఏంటి చెప్పు నాకు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. అక్కడే నువ్వు పప్పులో కాలేసావు. నాకు తెలుసు నువ్వు పప్పులో కాలేస్తావని. పిఎస్ఎస్ అంటే పిరమిడ్ స్పిరిచువల్ స్పైసీ మూమెంట్. ఇంకా మంచి తిండి దొరుకుతుంది, అందుకోసం అందరూ వచ్చారు సగం మంది ఇక్కడ. ధ్యాన మాసకాలంలో భోజనాలు ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ చప్పటి కొట్టేవాళ్ళు అందుకోసం వచ్చారు. పిరమిడ్ స్పిరిచువల్ స్పైసీ మూమెంట్ ఇది. థ్యాంక్ యూ సార్. హనుమంతరాజు గారు. సార్, విశ్వ సంకల్పమే మన సంకల్పమైనప్పుడు మన సంకల్పాలన్నీ నెరవేరుతాయా? విశ్వ సంకల్పమే మీ సంకల్పం అయినప్పుడే మీ సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి. అది వేరే మార్గమే లేదు, అదొక్కటే మార్గం. సార్, నిజమైన పిరమిడ్ మాస్టరు అదే ధ్యాని ఎలా ఉండాలి అనుకుంటున్నారు మీరు? ఎలా ఉండాలి? దాంట్లో హనుమంతరాజుగా ఉండాలి. సార్, ఛానలింగ్ అంటే ఏమిటి? ఛానలింగ్ పేరు మీద రకరకాల ప్రక్రియలు నిర్వహిస్తున్నారు. అసలు ఛానలింగ్ అంటే ఏమిటి? నేను అనే దాన్ని పక్కన పెడితే నువ్వు అయ్యేదే నువ్వు ఛానల్. నువ్వు నిర్మమో నిరహంకారం అన్నాడు భగవద్గీతలో. నీ అహంకారం అంటే నేను అనే పదార్థం, నీ మమకారం అంటే ఇది నాది అనే పదార్థం రెండు తీసేస్తే ఎవరిబడి బికమ్స్ ద ఛానల్ టు ద యూనివర్స్. అందుకే అన్నాడు అర్జునుడితో కృష్ణుడు, నిమిత్తం మాత్రం భవార్జున అని చెప్పేసి. నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్విగా అన్నాడు, అంటే నువ్వు ఛానల్విగా. అనుభవాలు చెప్పాలి అని మీరు వెంటపడుతున్నారు. కొంతమంది అనుభవాలు చెప్పకపోతే చంపేస్తాను అందువల్ల. మరి కొంతమంది అన్ని అనుభవాలు చెప్పరాదు అంటున్నారు. చెప్పాను కదా, ఈ పండితుల్లో కూడా మూర్ఖ పండితులు ఉంటారు, ఆ కోవకి చెందిన వాళ్ళు. పండితుల్లో పండితోత్తములు ఉంటారు, వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ అందరూ. గురూజీ, ఆస్ట్రల్ ప్రయాణం ఎప్పుడు జరుగుతుంది? రాత్రి నిద్రపో, నువ్వు హాయిగా జరిగి వస్తావు. బాగున్నాయా ప్రశ్నలు, సమాధానాలు? లేకపోతే భక్తులంతా నిద్రపోయారా? శ్రీమద్ రమారమణ గోవిందో హా అంతా తెచ్చారు అందరూ.
సార్ నేను ఒక స్టూడెంట్ని, 13 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. నాకెప్పుడు స్పిరిచువల్ బుక్స్ మాత్రమే చదవాలని, ధ్యానానికి అంకితం కావాలనిపిస్తుంది. మనకు నచ్చిందే చేయాలా, మరి అందరూ చెప్పినట్టు చేయాలా? నువ్వు నచ్చింది చేయకు, అందరూ చెప్పింది చేయకు, నువ్వు మెచ్చింది చేయి, నువ్వు అంతే. ఎనీ క్వశ్చన్? సార్ మీరు నిన్న కూర్చోండి అన్నారు. ఎలాగ కూర్చున్నా పర్వాలేదని. అయితే నేను చాలా ఆధ్యాత్మిక సంస్థల్లో వాళ్ళ ట్రైనింగ్ విధానాలు చూస్తూ ఉన్నాను. మన్ని కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నన్ను నేను చూసుకుంటే నేను అనుకుంటాను, కూర్చోవడం నేను మొదట్లోనే సరిగా ప్రాక్టీస్ చేసి ఉండవలసిందేమో అనుకుంటాను. ఏం అక్కర్లేదు ఆయన. సరైన విధానం ఇంకెవరి దగ్గర లేదు, మన దగ్గరే ఉంది. మన దగ్గరే స్టార్ట్ చేయాలి ఎవడైనా కానీ. ఇంకెవరి దగ్గర స్టార్ట్ చేసామనుకో, అది పోగొట్టుకోవడానికి మనకి చాలా సమయం పడుతుంది. మా అన్నగారు ఒక మంగళవాడి దగ్గర ఫస్ట్ ఫ్లూట్ నేర్చుకున్నాడు. ఆయనకి సరిగ్గా ఫ్లూట్ రాదు. సరిగ్గా రాని ఫ్లూట్ ఈయనకి నేర్పించాడు. తర్వాత మా అన్నగారు నన్ను సరి అయిన గురువు దగ్గర తీసుకెళ్ళాడు, టిఎస్ చంద్రశేఖర్ దగ్గర. కనుక నేను మొట్టమొదటి కూడా సరి అయిన ఫ్లూట్ పట్టుకోవడమే నేర్చుకున్నాను. అంటే ఫస్ట్ కాసేపు సరికాని గురువు దగ్గర చేరి మళ్ళీ సరైన సరి అయిన గురువు దగ్గరికి వచ్చాను. పిల్లడు మాస్టర్ అయితే సరి అయిన గురువులు అందరు ఎక్కడే చేరాలి, ఇంకెవడు ఎక్కడికి పోలేడు. పోతే వాడికి ఇంకా చాలా యాపన అవుతుంది. తప్పుడు నేర్చుకోవడం నుంచి మళ్ళీ బయటకు రావడానికి ఇంకా సమయం పడుతుంది వాడికి. స్వామీజీ, ఆధ్యాత్మికంగా పూర్తి స్థాయిలో ఎదుగుదల ఉండాలంటే, ముక్తి కలగాలంటే బ్రాకెట్లో గురువు యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది? 0. ఎవరికి వాడే దిక్కు చెప్పాం కదా ఇందాక. నో వ్యక్తిగత గురువు, ఓన్లీ శ్వాస ఈజ్ అవర్ గురువు. కనుక ఈ గట్టంగాడి పాత్ర ఏమీ లేదు ఇక్కడ, 0. కష్టాలు చాలా ఉన్నాయి గురువుగారు. నాకు కాదు, ఎప్పటి వరకు ఉంటాయి, ఉంటే ఎప్పుడు పోతాయి? ఆ కష్టాలు అనుకున్నంత వరకు అవి ఉంటూనే ఉంటాయి. అవి కాదు అనుకున్నంత వరకు నీకు అవి అప్పుడే వెంటనే పోతాయి. గ్రేట్. యేసు ప్రభువుకి మేకులు దిగుతుంటే ఆయన కష్టం అనుకున్నాడా? మరి నీకేం పోయే కాలమయ్యా? ఎవడవాడు? ఎవడవాడు? భోజనంకి వెళ్ళిపోయాడు సార్. ఆత్మలు శరీరాలు పొంది జన్మలు. భీష్ముడికి అంపశయ మీద పడుకున్నాడు, ఆయన కష్టం అనిపించిందా? మరి మనకేం పోయే కాలం? మన కష్టాలు ఒక కష్టాలేనా? చెప్పండి, కష్టాలారా? మరి గురువు అర్జున్ సింగ్ని 5వ సిక్కు గురువు ఆయన ఏం చేశాడంటే, ఒక మరుగుతున్న కుండలో నీళ్లు పెట్టి ఆ కుండలో ఆయన కూర్చోబెట్టాడు. ఆయన సంతోషంగా చిరునవ్వుతూ అందులో మద కాగిపోయాడు. ఆయనకి లేని కష్టం అనుకుంది ఏంటి? మనకేం కష్టాలు ఉన్నాయా? వాడు ఎవరిని పట్టుకున్నాడు? భోజనంకి వెళ్ళిపోయాడు సార్. కష్టాలంటే కష్టాలు రామచంద్ర. కష్టాలకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేద్దాం సార్. అలా కొడితే లేని కష్టాలు వస్తాయి. కష్టాలు పారిపోయేటట్టు కొట్టాలి. యా శాస్త్రి గారు, మీ కష్టం ఏంటో చెప్పండి. ఎంటర్టైన్మెంట్కి డిఫరెన్స్ ఏంటి సార్? మానసికమైనది ఎంటర్టైన్మెంటు, ఇంటలెక్చువల్గా ఆత్మపరమైనది ఎన్లైటన్మెంట్. ఇంటలెక్ట్ ప్లస్ సోల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్లైటన్మెంటు. మానసికమైనది ఎంటర్టైన్మెంట్, శారీరకమైనది ఎంజాయ్మెంట్. 3 ఉన్నాయి: ఎంజాయ్మెంటు, ఎంటర్టైన్మెంటు, ఎన్లైటన్మెంటు. శరీరానికి సంబంధించింది ఎంజాయ్మెంట్, మనసుకు సంబంధించింది ఎంటర్టైన్మెంట్, బుద్ధికిను ఆత్మకి సంబంధించింది ఎన్లైటన్మెంట్. 3 ఉన్నాయి పదాలు. థ్యాంక్ యూ సార్. సార్, పెద్ద ప్రశ్న సార్ ఇది. గురువుగారు 0 అంటూనే ఇంతమందిలో ఈ పిఎస్ఎస్ఎంను ఇన్ని విభాగాల ద్వారా ఎలా నడిపిస్తున్నారు? విభాగాన్ని సృష్టించాను, నేను నడపడం లేదు.
సృష్టికర్తనే, కానీ నడిపించే కర్తని కాదు. ఇగో మీరందరూ నడిపిస్తున్నారు, నేను నడిపించడం లేదు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని ఊహించాను, నడిపించేది హనుమంతరాజు గారు, నేను నడిపించడం లేదు. ఇగో ఈ నందప్రసాద్ నడిపిస్తున్నాడు, నేను నడిపించడం లేదు. కనుక ఈ విభాగాన్ని నేను నడిపించడం లేదు, సృష్టికర్త చేశాను, సృష్టించాను, అది వేరే మాట. కర్మయోగానికి క్రియాయోగానికి ఉన్న వ్యత్యాసం ఏమి? నువ్వు చేసేది కర్మ, సహజంగా జరిగేది క్రియ. ఇప్పుడు నేను చెయ్యి తిప్పాను, ఇది నేను చేశానా సహజంగా జరుగుతుందా? చెప్పండి. అంటే ఇది కర్మ అయింది. ఓం భూర్భువ స్వరః తత్సవితుర్వరేణ్యం అన్నప్పుడు అది నేను చేశానా లేదా సహజంగా జరిగింది? అది కర్మ అన్నమాట. మన మంత్రం అంతా కూడా కర్మమే, మనం చేసే పని అంతా కర్మయే. శ్వాస ఉంది, నీ శ్వాస నేను చేస్తున్నానా సహజంగా జరుగుతుంది? అది క్రియ. ఈ శ్వాసను నేను కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఇది కర్మ. ఉన్న శ్వాసను గమనించడం క్రియాయోగం. గ్రేట్. ఎంత పెద్ద ప్రశ్న ఇది, కొండంత బరువును అందరి మీద నుంచి దించేశారు. ధన్యవాదాలు. ఆత్మలు శరీరాలు పొంది జన్మలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? అనవసరంగా పాపాలు పుణ్యాలు చేయడం ఎందుకు? వాటిని అనుభవించటకు మళ్ళీ మళ్ళీ జన్మలు పొందడం ఎందుకు? సంగీతం నేర్చుకునేటప్పుడు అపస్వరాలు రాకుండా సుస్వరాలు ఎవరికైనా వస్తాయా? ఎవరికి రావు. మంగళంపల్లి బాలముజికేషన్ అయినా రావు, ఎవరికి రావు. అపస్వరాలతోనే మనం సుస్వరంలోకి వస్తాం. క్షీరసాగర మతం జరిగినప్పుడు ఫస్ట్ హాలాహలం వచ్చిన తర్వాత అమృతం వస్తుంది. ఫస్ట్ డైరెక్ట్గా అమృతం వస్తుంది ఏంటి? రాదు. హాలాహలం లేకుండా అమృతం రాదు, అపస్వరాలు లేకుండా సుస్వరాలు రావు. అలాగే పాపాలు చేయకుండా మనం పుణ్యం చేయలేము. పాపాలు వెరీ గుడ్, అనుభవం వచ్చింది పాపాల నుంచి, ఏది చేయకూడదో తెలిసింది. నువ్వు పాపాలు చెప్తే నీకు ఏది చేయకూడదు నీకు తెలియదు. నీకు తెలియని కోసమే నువ్వు ఆ పాపాలన్నీ చేస్తున్నావు. పాపాలు ఇక్కడ ఉన్న పాపాత్మలందరికీ నా యొక్క నమస్కారాలు. పాపాలకు కూడా పాపాత్ములకు కూడా నమస్కారం దొరికేది ధ్యాన మహాచక్రమే. ఒకసారి గట్టిగా చప్పలు కొడతాం. నేను శాకాహారిగా ధ్యానిగా మారాను, కానీ మా ఇంట్లో అమ్మను నాన్నను మార్చలేకపోయాను. ఇందులో నా తప్పు ఏమైనా ఉందా? నేనేం చెయ్యాలి? నా సొంత అన్నగారిని నేను మాంసం తినకుండా ఆపలేకపోయాను. నువ్వేం చేయగలవు? మా సొంత పెద్దక్కను పూజలు చేయకుండా నేను ఆపలేను. నువ్వేం చేస్తావు? ఇంకా ఇక్కడ అమ్మ అన్న తల్లి తండ్రి జాంతాని. మా గురువుగారు అనేవాళ్ళు శివరాందేవికి, పుట్టుకతో ఉండాలయ్యా అని చెప్పేసి. పుట్టుకతో లేనప్పుడు ఏమీ చేయలేవు, మళ్ళీ ఇంకొక పుట్టుక కోసం వెయిట్ చేయాల్సిందే. సార్ హనుమంతరావు సార్, సార్ ఇప్పుడు ధ్యానమా చక్రం జరుగుతుంది కదా, దీంట్లో ఇంకా ఏమన్నా ఇంకా చేస్తే ఇంకా బాగుందని మీరు అనుకుంటున్నారా? ఈ జరిగేదాన్ని ఇంకేమన్నా సవరణ చేయాలా? జరిగేదాన్ని ఇంకెలా ఇంప్రూవ్ చేయాలి? ఇంకా ఎలా చేస్తే బాగుందని మీరు అనుకుంటున్నారు? ఈ ధ్యానమాచక్రం అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం వాటిని. ఫస్ట్ ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. సార్ ఇంకొక ప్రశ్న. ధ్యాన మహాయజ్ఞాలు జరుపుకున్నాం సార్ మన పిఎస్ఎస్లో మొట్టమొదటిగా. ప్రస్తుతం 9 ధ్యాన మహాచక్రాలు అయ్యాయి. దీని తర్వాత మనం ఎలాగ దాన్ని నేమింగ్ ఎట్లా చేసుకుంటాం? ధ్యాన చక్రం తర్వాత ఏమిటి? ధ్యాన మహాయాగం అంటే ఇది ధ్యాన మహాచక్రాలు 11 రోజులు సార్. ధ్యాన మహాయాగాలు ఎన్ని రోజులు ఉంటాయి సార్? యజ్ఞాలు 10 ఉన్నాయి, ఇవి 10 ఉన్నాయి, అవి కూడా 10 ఉంటాయి. థ్యాంక్ యూ సార్. సార్, సృష్టికర్త ఎందుకు ఈ సృష్టిని సృష్టించాడు? బుద్ధి లేక. ప్రశ్న పూర్తి కావాలి. సో సమాధానం దొరికింది, గట్టిగా చప్పట్లు కొడదాం. నాకు నేను ధ్యానం చేస్తే నాకు పూర్తి కాలేదు నాది ఇంకా.
బుద్ధి లేక సృష్టిని మొదలుపెట్టాడు, మొదలుపెట్టిన బుద్ధి తెచ్చుకున్నాడు వాడు. అర్థమైంది సార్. ఇంకా బుద్ధి తెచ్చుకుంటూనే ఉన్నాడు. పెళ్లి చేస్తే తిక్క కుదిరిపోద్ది అంటారు ఇది. అలాగా నాకు నేను ధ్యానం చేస్తూ కూర్చుంటే సరిపోదా? డిఎన్ఏ వర్క్షాపు, ఆస్ట్రల్ హీలింగ్, జీకే ట్యాబ్లెట్లు అవసరమా? నువ్వు ఒక మామిడి పండు తింటే అవసరం బతుకుతావు కదా, మరి పనస పండు తినవా, బొప్పాయి పండు తినవా? నీ ఇష్టం. ఒకటే పండు తింటావంటే నీ ఇష్టం. ఒక రోజా పువ్వు ఉంటే చాలదా, మల్లెపువ్వు వద్దా? నీ ఇష్టమయ్యా. ఒక జిలేబీ చాలదా, మళ్ళీ లడ్డు కూడా కావాలి నీకు? వాయమ్మో, మనకి రకరకాల డిషెస్ కావాలి, రకరకాల ప్రాజెక్ట్స్ కావాలి, రకరకాల దృక్కోణాలు కావాలి. వాళ్ళందరికీ గట్టిగా చెప్పలు కొడతాం. గట్టిగా. హలో సార్, హనుమంతరావు పిడుగురాళ్ళ 2095 తర్వాత మీ ప్రణాళిక కొద్దిగా చెప్పండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శ్మశానంలో పిరమిడ్ కట్టించినారు. అందు మీ ముందు చూపు ఏమిటి? నువ్వు శ్మశానంలో పిరమిడ్ కట్టించిన తర్వాత నువ్వు పోయేటప్పుడు అక్కడే ఉండు, హాయిగా పోతావు, ఈజీగా పోతావు, తొందరగా పోతావు. స్పెషల్ ఫ్లైట్ అనమాట. నాయన హనుమంతరావు, రేపు పత్రిజీ ఏం చెప్తున్నాడని ఇక్కడ లక్షలాది మంది వెతుకుతున్నారు. ఇప్పుడు 2095 తర్వాత కొద్దిగా అడిగావు, సంతోషం. చెప్పండి సార్, 2095 తర్వాత ప్రణాళిక. ఎన్ని నక్షత్ర లోకాలు ఉన్నాయి? కోట్లాను కోట్లు. అందులో ఏదో ఒక గొప్ప నక్షత్ర లోకం చూసుకుని వీళ్ళందరినీ తీసుకెళ్తాను అక్కడికి నేను. గట్టిగా చప్పలు కొడదాం. ఇదే తంటే బూర్లో పడ్డారని విన్నాం. ఇక్కడ ఒక మాటతోనే అనేక లోకాలకు వెళ్తున్నాం. ఇంటర్ గెలాక్సీ ఫెడరేషన్ గురించి విపులంగా వివరించగలరు? దానిలో మీ పాత్ర ఏంటి? అనేక రాష్ట్రాలకు సంబంధించి ప్రతి రాష్ట్రంలో ఒక అసెంబ్లీ హాల్ ఉంటుంది. ఎస్ సార్. అనేక రాష్ట్రాల నుంచి ఒక పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంట్ మెంబర్ అంటే ఎవరు? అసెంబ్లీ మెంబర్ అంటే ఎవరు? ఎమ్మెల్యే, ఎంపీ. అలాగే అనేక గ్యాలక్సీస్ కలిపి ఒక ఫెడరేషన్ ఉంటుంది. అనేక గ్యాలక్సీ కలిపి ఒక ఫెడరేషన్, దాని పేరు ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్లో మెంబర్లే. వీళ్ళంతా మామూలు వాళ్ళు అనుకుంటున్నావేంటి నువ్వు? అనుకుంటున్నారా? అనుకోవట్లేదు సార్. అందరూ ఇంటర్ గెలాక్టిక్ ఎంపీస్, అందరు ఆ పార్లమెంట్లో ఉన్నవాళ్లే. సార్, మీరు నాతో అన్నారు ఒకసారి, నా అంత అబద్ధాలు చెప్పేవాడు ఎవరు లేరన్నారు. ఇప్పుడు నిజమా అబద్ధమా? ఇది కింద స్క్రోల్ వస్తుంది. నేను చెప్పింది పచ్చి అబద్ధం, కానీ నిజం కావాలని నేను కోరుకుంటున్నాను. సార్, మీరు మన పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్స్ పిఎస్ఎస్ఎం పార్టీ పెట్టాం కదా, మన పార్టీ ఎప్పుడు రూలింగ్లోకి వస్తుంది సార్? అది ఎప్పుడు విజువలైజ్ చేస్తున్నారు? ఎప్పటికి అవుతుంది? ఇంకో 10 సంవత్సరాల్లో అందరు మన పార్టీ ఎమ్మెల్యేసే ఉంటారు, మన పార్టీ ఎంఈసీ ఉంటారు. కావాలా వద్దా? కావాలంటే అవుతారు, వద్దా వద్దు. మళ్ళీ కావాలి కావాలి కావాలా వద్దా? కావాలా వద్దా? యూ మస్ట్ విజువలైజ్. నువ్వు నిజమా అబద్ధం అని అడిగినప్పుడు ఆ విజువలైజేషన్ కోసం నేను చెప్పాను. నేను అది అర్థమైందా? విజువలైజేషన్ చేయాలా వద్దా? ఆ విజువలైజేషన్ కావాల్సిన మాటలు మాట్లాడాలా వద్దా? మరి ఇంకేమంటారు? ఇది నిజమా అబద్ధం? ఇప్పుడు నిజమే సార్. నిజమే అంటారు. అంతే మరి. సార్, చివరి ప్రశ్న. ఆకలి ముగించింది ఆయన. వాళ్ళందరూ భక్తులంతా ఆకలితో అలమటిస్తున్నారు.
బాగుందా? సార్ మనకి 2 రకాల భక్తులు ఉన్నారు. ధ్యాన మహాచక్రం భక్తులు, ఆన్లైన్ భక్తులు. ఆన్లైన్లో కూడా ఉదయం 5 గంటలకు ఆన్ చేసి ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. వారందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, బుద్ధుని తర్వాత మీరు ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మధ్యలో ఉన్న యోగులు, బాబాలు, స్వామీజీలు ఎందుకు ధ్యాన ప్రచారం చేయలేదు? నేను ఎందుకు గుజరాతీలో మాట్లాడటం లేదు చెప్పు. ఎందుకు తెలుగులో మాట్లాడుతున్నాను చెప్పు నాకు. చెప్పండి సార్ శాస్త్రి గారు. ఆంధ్రాలో పుట్టారు కాబట్టి. నాకు గుజరాతీ రాదు, నేను గుజరాతీలో మాట్లాడలేను, నేను తెలుగులో మాట్లాడను. అలాగే ఎవరు ఏ విద్యలో ఏం సాధించారో వాళ్ళు అదే చెప్పగలరు, ఇంకోటి ఏం చెప్పలేరు. చివరి ప్రశ్న సార్, సేతు విజ్ఞానం కోసం మీ సందేశం. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని బల్లని విడపట్టి చెప్పినవాడు సేత్. బల్ల బుద్ధి కాదు. మన తులసి దళంలో 2 ఆకులు ఉన్నాయి. ఎన్ని ఆకులు ఉంటాయి తులసి దళంలో? అందులో ఒక ఆకు పేరు ఆనాపానసతి ధ్యానము, 2వ ఆకు పేరు నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఇవి 2 మనకి మూల స్తంభాలు. ఒక మూల స్తంభం బుద్ధుడి దగ్గర నుంచి వచ్చింది, ఇంకొక మూల స్తంభం మనకి సేత్ మహాశయుడు ఇచ్చాడు. మరొక చివరి ప్రశ్న సార్, మీరు అతి క్లిష్టమైన ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యను అంత సరళంగా సులభంగా ఎలా చెప్పగలుగుతున్నారు? నేను సులభంగా చెప్పిన వాళ్ళందరూ కష్టపడి క్లిష్టంగా చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళని అడుగు, నేను ఉన్నట్టు చెప్తున్నాను, వాళ్ళు ఉన్నదాన్ని బమ్మి తిమ్మి చేసి చెప్తున్నారు వాళ్ళందరూ. సో నా ప్రత్యేకత ఇక్కడ ఏమీ లేదు. నేను ఆఖరి ప్రశ్న అడుగుతాను సార్. మీరు నో కంప్లైంట్ నో జడ్జిమెంట్ అంటున్నారు. మేము జడ్జిమెంట్ చేయకుండా ఉండలేని పరిస్థితులే ఎక్కువ నాకు మన సొసైటీలో పరస్పరం కనిపిస్తున్నాయి. నువ్వు కంప్లైంట్స్ లేని స్థితిలో ఉండి కంప్లైంట్ ఎలా చేస్తావయ్యా? కంప్లైంట్ ఉన్న స్థితిలో ఉంటేనే నువ్వు కంప్లైంట్ చేయకుండా ఉండాలి, అదే గొప్పతనం. గ్రేట్. హాయిగా ఉండే స్థితిలో నువ్వు కంప్లైంట్ ఏం చేస్తావు? నువ్వు నీకు కష్టాలు వచ్చినప్పుడే, కంప్లైంట్ చేయగలిగే స్థితిలో వచ్చినప్పుడే నువ్వు కంప్లైంట్ చేయకుండా ఉండడమే నీ యొక్క ఆధ్యాత్మికతకి. మరి ఇంత మీ దగ్గరికి చాలామంది చెప్పాలని అనుకుంటారు, మీరు ఆ ఛాన్స్ ఎవరు? ఆ సప్రెషన్ వల్ల ఇలా మాట్లాడుతున్నామా మేము? నీ నోరు నీది, నా నోరు నాదోయి. నీ నోటి మీద నువ్వు చేయి పెట్టానా? నేను చేయి పెడితే సపరేషన్ అనవచ్చు, నేనేం చేయి పెట్టలేదు ఎవరి నోటి మీద. చెప్పనేమో అంతే. నా చెయ్యి ఎవరి నోటి మీద ఉండదు, వాడంతటి వాడు సప్రెస్ అయిపోతున్నాడు, నేను ఎవరిని సప్రెస్ చేయడం లేదు. చెప్పిన తర్వాత చెయ్యి గ్యారంటీ నోటి మీదకి వచ్చేది. నోటి మీద చేయి పెట్టాను, చెంప చెడ్డ పండు అనిపిస్తాను అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరిబడి. పత్రిజీతో ముఖాముఖి కార్యక్రమాన్ని పిఎంసీలో ఇంతవరకు మనం ప్రత్యక్ష ప్రసాదం ద్వారా విన్నటువంటి, అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న హనుమంతరాజు గారికి, డీఎల్ఎన్ శాస్త్రి గారికి, జగపతిరాజు గారికి, రవిశాస్త్రి గారికి, అలాగే అశేషంగా ప్రశ్నలు అడిగినటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, చూస్తూ ఉండండి, అందరికీ తెలియజేయండి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎంసి యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.